అందరికి హ్యాపీ ఈవినింగ్ అండి. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ గంపా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఒక అత్యున్నతమైన ప్రోగ్రామ్ ఇంపాక్ట్ అందించే WS. అసలు ఇంపాక్ట్ అంటే ఏమి, ఇందులో ఉన్నటువంటి ఉన్నతమైన ప్రోగ్రామ్ WS అంటే ఏమి, ఇలాంటివన్నీ కూడా గుంతకల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది ఔత్సాహికులకు ఈ విషయం అందిస్తే చాలా బాగుంటుందని ఐసీఐ గుంతకల్ ప్రెసిడెంట్ అయినటువంటి డాక్టర్ పత్తి హిమబిందు మేడం కోరిక మేరకు ఈ రోజు క్లాస్ ఈ క్లాసు ముఖ్య ఉద్దేశం ఇంపాక్ట్ అందించే ప్రతి కార్యక్రమం కూడా మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనకు మన జీవితంలో వాల్యూస్ ఎలా యాడ్ అవుతాయని చెప్పే ముఖ్య ఉద్దేశం అండి. అందులో భాగంగా విజేతలు ఎప్పుడు కానీ విభిన్నమైన పనులు చేయరండి, చేసే పనినే చాలా విభిన్నంగా చేస్తారంట. మరి అటువంటి విజేతలు మీరు కావాలనుకుంటే ఎటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, ఎటువంటి విధానాలు మీరు అమలు పరచాలి అని ఒక అద్భుతమైన టాపిక్ తో మీ ముందుకు వస్తున్నటువంటి నేటి స్పీకర్ గురించి చిన్న పరిచయం అండి. సారు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంఎస్సి బిఏడి ఎంఏ, ప్రస్తుతం ఎంఎస్సి సైకాలజీ చేస్తున్నారండి. అలాగే మ్యాథమెటిక్స్ టీచర్ గా గవర్నమెంట్ హై స్కూల్ వర్క్ చేస్తూ డిస్ట్రిక్ట్ లో బెస్ట్ టీచర్ అవార్డ్, అలాగే స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డ్ ఫ్రమ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ నుంచి అందుకున్నారు. ముఖ్యంగా మన ఐసిఐలో ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ లో ఈపీఎస్, అలాగే టోటల్ పర్సనల్ డెవలప్మెంట్, దాంతో పాటు WS 163 బ్యాచ్ లో ఒక ట్రైనర్ అయ్యారండి. అయిన తర్వాత రీజన్ 12 లో ఒక ఐసీఐ ప్రెసిడెంట్ గా, అలాగే ఇప్పుడు ఐసీఐకి సంబంధించి రీజన్ 12 లో ఈపీఎస్ కోఆర్డినేటర్ గా వర్క్ చేస్తున్నారండి. ముఖ్యంగా సార్ వచ్చేసి 176, 185, 200 బ్యాచ్ WS బ్యాచ్లకు మెంటర్ గా వర్క్ చేసి బెస్ట్ మెంటర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ముఖ్యంగా సార్ ఎన్నో విద్యార్థులకు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ వికాస తరగతులు అందించాడు. ముఖ్యంగా శ్రీకాకుళం మినీ ఇంపాక్ట్ లో కూడా తన యొక్క అద్భుతమైన కంటెంట్ ని విద్యార్థులకు అందించి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా ఎదగాలో చేసినటువంటి గొప్ప వ్యక్తి అండి. మనం ఇంతసేపు ఒక వ్యక్తి గురించి మాట్లాడాం కదా, ఆ వ్యక్తి ఎవరో కాదు, మన వివి రమణ గారు అండి. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్, వివి రమణ సార్, డిజిటల్ డయాస్ రివర్ సార్. ఈ రోజు ఐసీఐ గుంతకల్ ఏరియాలో పత్తి హిమబిందు మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా మీ యొక్క కంటెంట్ అందిస్తారని కోరుకుంటూ ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you, sir. Thank you, Mahendra sir, my mentor. Happy evening to all. With your permission, sir. మీ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు పత్తి హిమబిందు మేడం గారు ఒక్క నిమిషం మాట్లాడి వీళ్ళందరికీ మిమ్మల్ని మరోసారి వెల్కమ్ చేస్తారు సార్. ఓకే సార్. పత్తి హిమబిందు మేడం ప్లీజ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్, టు మై మెంటర్స్, టు గంపా నాగేశ్వరరావు సార్. ఈరోజు ఈ క్లాస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, చాలా మంది ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఫ్రీ టైం చాలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది ఒక మంచి అవకాశము. టీచర్స్ కైనా కానీ ఇంకెవరికైనా కానీ తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ పంపించాలా, స్కూల్ వర్క్ ఉంటుంది, అలాంటి ఇబ్బందులన్నీ ఉంటాయి. మామూలు టైంలో జరుగుతుంటాయి. ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ ఒక ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ అనేది జరుగుతూ ఉంటుంది. బిజీగా ఉంటారు. ఈ హాలిడేస్ లో అయితే మా గుంటకల్ వాళ్ళు కొంచెం ఫ్రీగా ఉంటారు, టీచర్స్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ రోజు సార్ని రిక్వెస్ట్ చేసుకుని గుంటకల్ చుట్టుపక్కల వాళ్ళందరికీ, నాకు తెలిసిన వాళ్ళందరికీ ఈ యొక్క ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ దాని యొక్క గొప్పతనం ఏంటి, దాని వల్ల మనం డెవలప్ ఎలా అవ్వచ్చు, మన స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు, మనము స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే కాకుండా 10 మందికి ఎలా ఉపయోగపడచ్చు, లేదు ఒకవేళ మనం బయటికి వెళ్ళి చెప్పలేమన్నా మన యొక్క స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని మనం కూడా ఒక విధంగా అంటే ఏదైనా సంపాదనని ఇంట్లో ఉండే క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో అలాంటి స్కిల్స్ మనకి నేర్పిస్తారు. సో అది ఈ యొక్క అవకాశాన్ని గుంటకల్ దగ్గర ప్రజలు, నా తోటి స్నేహితులు అందరూ ఆ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకుంటారనే ఉద్దేశంతో మహేంద్ర సార్ గారిని ఈ రోజు ఒక ఓరియంటేషన్ అంటే ఇంపాక్ట్ అంటే ఏంటి, దాని వల్ల మాకు ఉపయోగం ఏంటి, వాళ్ళ డౌట్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఒక క్లారిఫికేషన్ వస్తే, అంటే ఏదైనా ఒకటి చెయ్యాలంటే అది ఎందుకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్ర సార్ గారికి, తర్వాత నా హైయర్ అఫీషియల్స్ మాధవి మేడం కి, ఆర్కే సార్ గారికి, రవీంద్ర సార్ గారికి, రీజనల్ ప్రెసిడెంట్ అందరికీ నా యొక్క నమస్కారాలు అండి. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ వెల్కమ్ సార్ వివి రమణ సార్, డిజిటల్ డైస్ రివర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్ సార్ మహేంద్ర సార్. ఇంత పెద్ద ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి గంపా నాగేశ్వరరావు సార్ గారికి, మధురం టీం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవి మేడం అండ్ ఆర్కే సార్ గారికి
మై మెంటర్స్ మహేంద్ర సార్, శివప్రసాద్ సార్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ 163 బ్యాచ్ మా ట్రైనర్ అయినటువంటి పత్తి హిమబిందు మేడం గారు గుంతకల్లో ఒక మంచి సెషన్ ఏర్పాటు చేయడం ఒక సాహసోపేత నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మేడం 163 బ్యాచ్లో మాతో ఉన్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా మేడం ఐసీఐలో కానీ మిగతా ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నింటిలో కూడా చాలా మందిని ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ ఎంతోమంది గుంతకల్ ఏరియాలో చాలా మందికి TTTWS ట్రైనింగ్ ఇప్పించి ఐసీఐలో మెంబర్ చేసి ఎన్నో యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ఐసీఐ ప్రెసిడెంట్ అయిన హిమబిందు మేడం గారికి ప్రత్యేకంగా నమస్కారాలు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బెస్ట్ డూయింగ్. అండ్ డియర్ పార్టిసిపెంట్స్, మీ అందరికీ కూడా హ్యాపీ ఈవినింగ్. ఈరోజు ఐసీఐ గుంతకల్లో TTTWS ఏర్పాటు చేయడంలో మీరందరూ జాయిన్ కావడంలో పర్పస్ అనేది ఒకటి మనకు చాలా ముఖ్యంగా గమనించుకోవాలి. మరి మనం అందరం ఎందుకు జాయిన్ అవుతున్నాం అనేది నిన్న మహేందర్ సార్ గారు మీకు చెప్పి ఉన్నారు, మన హిమబిందు మేడం కూడా చెప్పి ఉన్నారు. అయితే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటారు. ఎవరో ఒకరు మన గురించి తక్కువగా మాట్లాడతారు, మనతో అవుతుందా ఈ పని అంటారు, ఆ చేసింది చాలే అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అండ్ వెంకట్ కొల్లూరు సార్ గారు కూడా హ్యాపీ ఈవినింగ్ సార్, నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే అసలు ఐసీఐ అంటే ఏంటి, అసలు మనకు అది ఎందుకు పనిచేస్తుంది, మనం దాంట్లోకి వెళ్ళిన తర్వాత మన యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనే విషయాలు మనం గమనించినట్టయితే ఐసీఐ అనేది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, చాలా పెద్ద సంస్థ. ఇంపాక్ట్ ఫౌండేషన్గా ఏర్పడి ఈరోజు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్గా ఎదిగి ఎన్నో కొన్ని వేల మంది ట్రైనర్స్ని తయారు చేసింది. అసలు యాక్చువల్గా ఇంపాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే, ఇంటికో స్పీకర్ ఊరికో ట్రైనర్. ఈ ఉద్దేశంతో నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే కూలీలం అంటూ ఒక మంచి నినాదంతో ముందుకొచ్చి గత 27 సంవత్సరాలుగా అహర్నిశలు కష్టపడుతూ ఈ సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చినటువంటి గంపా నాగేశ్వరరావు సార్ గారికి మనం అందరం కూడా ఎంతో రుణపడి ఉంటాం. అయితే ఈరోజు మనం ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన తర్వాత మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది చాలా రకాలుగా అనుకుంటుంటారు, అసలు ఏంటి ట్రైన్ ద ట్రైనర్స్ వర్క్షాప్, దీంట్లో జాయిన్ అయితే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఈ నాలెడ్జ్ సరిపోదా, కొత్తగా నేర్చుకునేది ఏముంది అని అనుకుంటారు. ఎవరైనా సరే మొట్టమొదలు మనం ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు చాలా రకాల అడ్డంకులు వస్తాయి. మొట్టమొదలు మనల్ని చూసి నవ్వుతారు, తర్వాత వెక్కిరిస్తారు. కొంతకాలం గడిచిన తర్వాత మనం గెలుస్తాం, గెలిచిన తర్వాత అందరూ మనల్ని ఫాలో అవుతారు. దీన్నే మనం ఏమంటామంటే విన్నర్స్ మైండ్ సెట్ అంటాం. మనం అనుకున్న చోటే ఆగిపోతే ముందుకు వెళ్ళలేం, కాబట్టి తప్పకుండా ఒక అడుగు ముందుకేయాలి. సార్ చెప్పినట్టుగా మనం ఇంతకుముందు విన్నర్స్ ఎవరు అంటే, విన్నర్స్ అనే వాళ్ళు దే డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ థింగ్స్ డిఫరెంట్లీ. అందరూ నడిచే దారిలో మనం నడిస్తే మనం డిఫరెంట్ పర్సన్ కాలేము, మనం క్రియేటివ్ పర్సన్స్ కాలేము. కాబట్టి ఒక కొత్త దారిని, ఒక పాత్ ఫైండర్గా మనం ఉన్నట్టయితేనే మనం ఒక విన్నర్గా మనం మిగులుతాం. అందరూ కింద ఒక వస్తువు పైనుంచి కింద పడుతుందని మనకు తెలుసు, కానీ కింది నుంచి పైకి వెళ్ళాలన్న ఆలోచన ఎవరికైతే వచ్చిందో వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు విన్నర్స్. రైట్ బ్రదర్స్ను మనం తీసుకున్నట్టయితే అంతా న్యూటన్ కనుగొన్నాడు ఏమని అంటే, గురుత్వాకర్షణ శక్తి ద్వారా ప్రతి పైన వస్తువు ప్రతి ఒక్కటి కిందికి పడుతుంది అనుకున్నారు. కానీ ఆకాశంలో ఉండే పక్షిని చూసి నేను కూడా అలా ఎగరాలని చెప్పేసి రైట్ బ్రదర్స్ ఎంతో కష్టపడి ఒక విమానాన్ని తయారు చేశారు, ఒక ఆవిష్కరణకు దారితీశారు. దే ఆర్ ద విన్నర్స్. సో విన్నర్స్ ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఆలోచిస్తారు. మనం అందరిలాగా ఆలోచిస్తే మనం ఎప్పటికీ విన్నర్ కాలేము. 100లో ఒకరిగా ఉంటాం కానీ 100లో ఒకరిగా ఉండము. మనకంటే ఒక స్పెషాలిటీ అనేది ఒకటి ఉండదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్కు వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి మీ డౌట్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా పటాపంచలు చేసుకొని మనము కూడా ఒక విన్నర్గా కావాలనే ఉద్దేశంతో ఈ సెషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకున్నట్టయితే, మీలో ఇంతవరకు ఎవరైనా ఏదైనా ఒక పని చేసి మధ్యలో ఆపేశారా, లేక ముందుకు వెళ్తూ ఉన్నారా? నాగమణి మేడం, ఎద్రూస్ గారు, ఇంకెవరైనా వీడియోస్ చాలామంది ఆన్ చేసుకోలేదు. వీడియోస్ ఆన్ చేసుకుంటే కొంచెం మనకు కాంటాక్ట్ బాగా ఉంటుంది, మనం పరిచయం అవుతుంటాం. సో మాట్లాడడానికి కూడా చాలా బాగుంటుంది. అందరూ కూడా కొంచెం వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. మాసూమి మేడం, సోనాల్ కర్వా గారు, వేముల జయశ్రీ గారు. సరే రాంబాబు గారు, మీరు ఎప్పుడన్నా ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి దాంట్లో సక్సెస్ అయ్యారా, లేక ఎక్కడన్నా ఫెయిల్ అయ్యారా, లేక చేస్తూ చేస్తూ మధ్యలో ఆగిపోయారా? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. సార్ రాంబాబు సార్ చెప్పండి. సార్ ఒక 4 years బాగా కష్టపడి ఒక పనిలోనా సార్ అదే పనినే మా లైఫ్ గా నేను భావిస్తూ
ఇప్పుడు అదే పనిలోనే మేము ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం సార్. అది బిజినెస్ సార్, మా బిజినెస్. ఓకే. థ్యాంక్ యూ సార్. నాయుడు సార్, మీరు చెప్పండి సార్. మీరు విన్నర్ అనుకుంటున్నారా, లూజర్ అనుకుంటున్నారా మీరు చేస్తున్నటువంటి పనిలో? మరి మీరు విన్నర్ కావడానికి మీరు చేసినటువంటి ప్లానింగ్ గాని, లేక మీ వర్క్ గాని ఎలా ఉంది? నాయుడు సార్? ఓకే. కల్పన మేడం ఆల్రెడీ ట్రైనర్ తను. మేడం హ్యాపీ ఈవినింగ్. మేడం మీరు చెప్తారా కల్పన మేడం? హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సక్సెస్ అయినామంటే అది అంత పెద్ద పెద్దగా ఏం అచీవ్మెంట్స్ ఏం లేవు. కామ్గా వెళ్ళిపోతా ఉంది లైఫ్. సక్సెస్ అంటే మేడం మనం ఏదో ప్రపంచానికి కొత్తగా చేయడం కాకుండా మన లైఫ్లో మనకు కొన్ని ఇన్వెన్షన్స్ మనం అనుకున్నటువంటి పనిని సక్రమంగా ముందుకు తీసుకెళ్లడంలో మనం విన్ అయ్యామా లేదా? అంటే తప్పకుండా మనం చాలాసార్లు విన్ అయ్యే ఉంటాం. విన్ కావడంలో మనకి ఎన్నో డిస్ట్రాక్షన్స్, ఎన్నో బ్యారియర్స్ వచ్చి ఉన్నాయి. వాటన్నిటిని మనం అధిగమించి ముందుకెళ్ళాం. అంటే విన్నర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, లూజర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఒక చిన్న పీపీటీ ద్వారా నేను మీకు ప్రజెంట్ చేస్తుంటాను దాన్ని. సార్ షేర్ అవుతుందా మహేంద్ర సార్? సార్ షేర్ అవుతుంది, జూమ్ అని వచ్చింది అంతే. పీపీటీ ఓపెన్ చేయండి సార్. ఓకే సార్. క్లియర్ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. విన్నర్స్ థింక్ డిఫరెంట్లీ. అందరిలాగా మనం ఆలోచిస్తే మనం విన్నర్స్ కాలేము. విన్నర్స్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకేనా సార్? మహేంద్ర సార్ క్లియరా? క్లియర్ సార్. వీలైతే ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్, లేకుంటే ఇది కూడా బాగుంది. ఓకే, ఎస్. అదొకసారి క్లిక్ చేయండి సార్. కిందది సైజ్ తగ్గించే కాడ ఫుల్ స్క్రీన్ సైజ్ తగ్గించే మైనస్ కాడ కామెంట్స్, దాని తర్వాత అది కాదు సార్, మైనస్ పక్కన సార్ పైన దాని ఇవతలది పర్ఫెక్ట్, అది క్లిక్ చేయండి సార్. క్లియర్ సార్. మ్యూట్లో ఉన్నాను సార్. రమణ సార్, అన్మ్యూట్ చేసుకోండి రమణ సార్. సార్, మ్యూట్ ఉన్నారు. మీరు మ్యూట్ లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. రమణ సార్ మ్యూట్ లో ఉన్నారు. రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నాకు మీరు ఎవరు కనిపించట్లేదు సార్. సార్ మేము కనిపించట్లేదా? మేబీ షేర్ చేయడం వల్ల అలా ఉండొచ్చేమో సార్. మీరు చెప్పండి సార్ సబ్జెక్ట్, తర్వాత మళ్ళా మేము కనిపించాలంటే స్క్రీన్ షేర్ ఆఫ్ చేద్దాం సార్. ఓకే, ఒక్క నిమిషం సార్, నేను మళ్ళీ చేస్తాను. ఓకే, క్లియర్ సార్? క్లియర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Okay, sorry for the interruption. Winners share unique mindset and approach to life that sets them apart. అంటే మిగిలిన ప్రపంచానికి అందరికన్నా భిన్నంగా ఉండే వాళ్ళే విన్నర్స్. వాళ్ళ యొక్క మైండ్ సెట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనలాగా ఆలోచించారు, మనలాంటి పనులు చేయరు. అంటే మనలాగంటే మనం విన్నర్స్ కాదని కాదు. జనరల్గా ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ కానీ, విన్నర్స్ కానీ, ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా డిఫరెంట్ మైండ్ సెట్ని కలిగి ఉంటారు.
ನೀನ್ ಕೊಟ್ರೆ ನಂಗೆ ತಿಂತೀನಿ ನೀನ್ ಏನ್ ನನ್ ಪಂಚಾಯತಿ ಕೇಳಬೇಡ. ಅದ ಯಾವ್ದಾದ್ರೆ ನೀನ್ ಯಾವ್ದಾದ್ರೆ ನಾನು ತಿಂತೀನೋ. సార్ జస్ట్ మహేంద్ర సార్ ఇది ప్రాబ్లం వస్తుంది. ముందుకు రావడం లేదా? ఉమ్. ఇలాగనే చెప్పండి సార్, ఇలాగే చెప్పండి. ఓకే ఓకే సార్, ఇది ఓకేనా సార్? ఓకే సార్. రైట్. అడాప్టింగ్ ఏ పాజిటివ్ మైండ్ సెట్. విన్నర్స్ అందరు ఎలా ఉంటారంటే దే కల్టివేట్ ఆప్టిమిజం. ఆప్టిమిజం అంటే ఆశావాదం. ఆశావాదం అనేది మనిషికి ఆరో ప్రాణం, అది లేని బ్రతుకు నరకప్రాయం అని ఒక కవి అంటుంటాడు. కాబట్టి ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నా, ఎంత నిరాశ నిస్పృహలో ఉన్నా మనిషికి ఏదో ఎక్కడో ఒక మూల కొంత ఆశ అనేది ఉండాలి. ఆ ఆశ అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి విన్నర్స్ అందరూ కూడా వాళ్ళ ఆప్టిమిజం కలిగి ఉంటారు, వాళ్ళలో వాళ్ళకు కల్టివేట్ చేసుకుంటుంటారు. కాబట్టి సీ ద గ్లాస్ యాజ్ హాఫ్ ఫుల్ అండ్ అప్రోచ్ ఛాలెంజ్ యాజ్ ఆపర్చునిటీస్. మనం ఏమనుకుంటామంటే ఒక గ్లాస్లో నీళ్లు పోస్తే దాంట్లో సగం గ్లాస్ వరకు నీళ్లు పోస్తే ఆ నీళ్లు సగమే ఉన్నాయని మనం అనుకుంటాం. ఇంకో కొందరేమో సగం నిండి ఉంది అంటారు, ఇంకో కొందరు సగం ఖాళీ ఉంది అంటారు. ఎవరైతే సగం నిండి ఉంది అని అనుకుంటారో వాళ్ళు ఆప్టిమిస్టిక్ పర్సన్స్గా మనం చెప్పుకుంటుంటామో. దీన్ని ఈ ఈ ఈ భావన ఏదైతే ఉందో ఈ భావన అనేది మనలో కలిగినప్పుడు తప్పకుండా మనం విన్నర్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రీఫ్రేమ్ సెట్ బ్యాక్స్. మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. వి ఫీల్ ఫెయిల్యూర్స్ యాజ్ లెసన్స్. ఎప్పుడైతే మనం ఫెయిల్యూర్స్ను లెసన్గా తీసుకుంటామో దట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు సక్సెస్. తప్పకుండా మనం అనుకున్న పని నెరవేరడానికి దాన్ని మనం ఒక పాజిటివ్గా మనం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్ అంటాం. అలాగా ఫెయిల్యూర్ను ఒక లెసన్గా తీసుకొని దాంట్లో ఉండే తప్పులన్నింటినీ కూడా మనం అన్నింటినీ కూడా రీఫ్రేమ్ చేసుకొని మళ్ళీ అట్లాంటి మిస్టేక్స్ చేయకుండా మనం ముందుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం థామస్ ఆల్వా ఎడిసన్ గారి గురించి చెప్పినట్టయితే ఆయన రెనౌడ్ ఫేమస్ సైంటిస్ట్. మనకు ఈరోజు మనం ఇంత వెలుగుల్లో ఉన్నాము, మనం బతుకుతున్నాము ఇంత బాగా హ్యాపీగా అంటే తప్పకుండా థామస్ ఆల్వా ఎడిసన్ గారికే ఆ క్రెడిట్ పోతుంది. ఎందుకంటే తను ఒక వర్క్ చేశాడు, ఒక బల్బును కనుక్కోవాలనే ఉద్దేశంతో చాలాసార్లు ట్రై చేశాడు, 1000 times ట్రై చేశాడు. మిగతా వాళ్ళందరూ అంటున్నారు 1000 times నువ్వు ఫెయిల్ అయినావు అంటున్నారు. కానీ అతను ఏమన్నాడంటే ఒక ఆప్టిమిస్టిక్ వేలో నేను ఫెయిల్ కాలేదు, కాకపోతే ఒక పనిని తప్పుగా ఎలా చేయకూడదో 1000 తప్పులు నేను తెలుసుకున్నాను, ఇంకోసారి ఆ తప్పులు చేయకుండా నేను ముందుకెళ్తానని చెప్పి 1000 తర్వాత అతను ఒక బల్బును కనుక్కోవడం జరిగింది. అది విన్నర్ యొక్క మైండ్ సెట్. కాబట్టి విన్నర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇట్లాంటి మధ్య మధ్యలో మాట్లాడే వాళ్ళ యొక్క మాటలకు కృంగిపోకుండా ఉండాలి, ఆశావాదంతో ముందుకెళ్ళాలి. అండ్ బిలీవ్ ఇన్ అబుండెన్స్. జనరల్గా మనం తీసుకున్నట్టయితే ప్రతిసారి మన భారతదేశం అంతా కూడా పేదరికంలో ఉంటుంది. కాబట్టి ఎంతసేపు అయినా కూడా నాకు అది లేదు ఇది లేదు అని మనం అనుకుంటుంటాం. నాకు చాలా అది ఉంటే బాగుంటుండే, నేను వాళ్ళలాగా పనిచేసేవాడిని అనుకుంటారు. కానీ ఏమీ లేని చోటనే ఎవరైతే ఎదుగుతారో వాళ్ళే గొప్పవాళ్ళుగా ఉంటారు. అన్నీ ఉన్న చోట అందలాలు సృష్టించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఏమీ లేని చోటు నుంచి మనం ఒక అద్భుతాన్ని కనుక సృష్టించినట్టయితే అదే ఒక గొప్పగా మనల్ని నిలబెడుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అబుండెన్స్. మనకి ఏదైతే బాగా ఉందో దాన్ని నమ్ముకోవాలి. ఫోకస్ ఆన్ అబుండెన్స్ రాదర్ దాన్ స్కార్సిటీ టు అన్లాక్ న్యూ పాసిబిలిటీస్. ఇప్పుడు ఒక సముద్రం ఉంటుంది, సముద్రంలో నీళ్లు ఉంటాయి కానీ ఆ నీళ్లు తాగడానికి మనకు పనికిరాదు. కానీ అట్లాంటి ఆలోచనలు అట్లాంటివి మనకు ఉండకుండా చిన్న చెలిమి అయినా సరే దాంట్లో నుంచి ఎంతసేపు తోడితే నీళ్ళు వస్తుంటాయి చూడండి, అలాగా మన ఆలోచన విధానం అలా ఉండాలి. మనకు చిన్న చిన్న తక్కువ నీరు అయినప్పటికీ కూడా అది మనకు మంచి నీరు అందిస్తుంది అనే ఉద్దేశంతో మనం హ్యాపీగా ఉండాలి. అంతేగాని వాళ్ళు పెద్ద సముద్రం ఉంది, వాళ్ళకు బోర్ ఉంది, వాళ్ళకు పెద్ద ట్యాంకర్ ఉంది అని అనుకోకుండా మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎంబ్రేస్ చేంజ్, అడాప్ట్ క్విక్లీ టు న్యూ సిచ్యువేషన్స్ అండ్ వెల్కమ్ గ్రోత్ ఆపర్చునిటీస్. మనం ఉన్న చోటనే ఉండకుండా వీ హ్యావ్ టు క్రియేట్ న్యూ సిచ్యువేషన్స్ టు వెల్కమ్ గ్రోత్ ఆపర్చునిటీస్. గ్రోత్ అనేది ఎప్పుడు కూడా ఊరికే జరగదు. గ్రోత్ అనేది మన ఆలోచన విధానంలో, మనం చేసే పనిలో, మన ప్లానింగ్లో, మనం తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంటుంది. కాబట్టి ఆటోమేటికలీ మనం ఎప్పుడైతే ఫెయిల్ అయ్యామో అప్పుడు వెంటనే మళ్ళీ ఒక గ్రోత్కు మనం ముందుకెళ్ళడానికి కొత్త ఆపర్చునిటీస్ మనం వెతుక్కోవాలి. నెక్స్ట్ ఎంబ్రేస్ ఛాలెంజెస్ అండ్ సెట్ బ్యాక్స్లో ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మనకు జీవితంలో రకరకాల ఛాలెంజెస్ వస్తుంటాయి. ఛాలెంజ్ లేకుండా జీవితం బాగుండదు. ఎవరికి కూడా జీవితం అనేది వడ్డించిన విస్తరి కాదు, పూల పాన్పు కాదు. కాకపోతే దాన్ని మనం ఆ విధంగా తయారు చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసే క్రమంలో సక్సెస్ఫుల్ పీపుల్ ఏమో దే సీ అబ్స్టాకిల్స్ యాజ్ మోటివేటింగ్ టెస్ట్ టు ఓవర్కమ్. వాళ్ళకు ఈ అబ్స్టాకిల్స్ ఏవైతే వస్తాయో వాటన్నిటిని కూడా మోటివేట్గా తీసుకొని వాళ్ళు ఇంకా కసితో, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తూ ముందుకెళ్తూ వాళ్ళు సక్సెస్ను సాధిస్తారు. అనలైజ్ అండ్ లెర్న్. థెల్ రిఫ్లెక్ట్ ఆన్ ఫెయిల్యూర్స్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్. విన్నర్స్ ఎప్పుడు కూడా దే రిఫ్లెక్ట్ ఆన్ ఫెయిల్యూర్స్.
ఎక్కడైతే ఫెయిల్ అయ్యామో వాటిని ఐడెంటిఫై చేస్తారు. ఆ ఏరియాలో ఏమైతే ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ 6 సబ్జెక్ట్స్ ఉంటే ఆ 6 సబ్జెక్ట్లో అన్నిట్లో బాగుంటాడు. కానీ ఒక ఇంగ్లీష్, ఒక స్పెషల్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్లోనే వీక్ ఉంటాడు. వీక్ ఉన్నప్పుడు తనకు తెలిసిపోతుంది. ఎగ్జామ్స్ జరుగుతున్న కొద్దీ తనకు అన్నిట్లో బాగా వస్తున్నాయి, కానీ ఒక సబ్జెక్ట్లో బాగా మార్కులు వస్తలేవు అని అనుకున్నప్పుడు అక్కడ ఆ సబ్జెక్ట్లో ఆ ఏరియాలో తను బాగా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా ఇంప్రూవ్ చేసుకున్నట్టయితే ఆ 5+1 6 సబ్జెక్ట్స్ కూడా బాగా సక్సెస్ఫుల్గా ముందుకు రావడానికి అవకాశం ఉండి మంచి స్కోర్ తీసుకొచ్చే ప్రయత్నం అతను చేస్తూ ఉంటాడు. పర్సిస్ట్ అండ్ అడాప్ట్. దే ప్రిజర్వ్ విత్ ఫ్లెక్సిబిలిటీ టైపింగ్ న్యూ అప్రోచెస్ అంటిల్ దే సక్సీడ్. ఎక్కడ కూడా జీవితం అనేది ఒక ప్రయాణం. లైఫ్ ఈజ్ ఏ జర్నీ. ఆ జర్నీలో మనం ముందుకు పోతుంటాం. సక్సెస్ అనేది ముందుకు పోతుంటాం, కానీ ఒక డెస్టినీ కాకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ట్రయింగ్ న్యూ అప్రోచెస్ టు అంటిల్ దే సక్సీడ్. సక్సెస్ అయ్యేంత వరకు కొత్త కొత్త పద్ధతులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం చూడాలి, అనలైజ్ చేయాలి, నేర్చుకోవాలి, వాటిని మనం పనిలో ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేస్తున్నప్పుడే తప్పకుండా మనం విన్నర్స్గా మిగిలిపోతాం, సక్సెస్ఫుల్ పర్సన్స్గా మిగిలిపోతుంటాం. మనం ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకున్నట్టయితే లేదు దానికి ఉన్నది అనే దానికి ఒక చిన్న తేడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. ఒక 2 స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఇద్దరు కూడా స్కూల్కు ఒక 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తారు ఎవ్రీడే. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకసారి అనుకోకుండా వర్షాకాలం వస్తుంది. అంతా మట్టి బురద అయిపోతుంది. బురద అయిపోయినప్పుడు దాంట్లో నడుస్తూ ఉంటారు. కానీ ఈ అబ్బాయి ఆల్రెడీ పాత స్లిప్పర్స్ ఎప్పటి నుంచో వేసుకుంటూ ఉంటున్నాడు. అవన్నీ కూడా చిరిగి జీర్ణమైపోయినాయి. ఏదో నడుస్తున్నాడు అంటే నడుస్తున్నట్టుగా ఉన్నాయి. నడుస్తున్నప్పుడు తనతో వచ్చేటటువంటి 10 మంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ ఊరు నుంచి పక్క స్కూల్కి వెళ్తున్నప్పుడు అందరూ వెళ్తారు. మధ్యలో ఇతని స్లిప్పర్ తెగిపోతుంది. తెగిపోయిన తర్వాత కొంచెం లేటుగా తను ఏదో ప్రయత్నం చేసి దానిలోంచి లేటుగా వెళ్ళి స్కూల్కి లేటుగా రీచ్ అవుతాడు. అందరూ ముందు వెళ్ళిపోతారు. వాళ్ళందరూ చూసి తను నవ్వుతారు. నవ్వి నీకు స్లిప్పర్స్ ఖరాబ్ అయిపోయినా, నువ్వు రాలేకపోయినావు అని చెప్పి. టీచర్ ఇది అబ్జర్వ్ చేస్తుంది. చేసిన తర్వాత పిల్లవాడిని అంటుంది, అసలు ఎందుకు వచ్చావు ఇంత కష్టంలో, నువ్వు స్కూల్కి రాకుండా ఉండి అయిపోతుండే కదా అని అంటుంది అన్నట్టు. అంటే అబ్బాయి ఏమంటాడంటే, స్లిప్పర్స్ ఆర్ బ్రోకెన్ బట్ నాట్ మై డ్రీమ్స్ అంటాడు. అంటే నా స్లిప్పర్స్ తెగిపోయి ఉండొచ్చు, కానీ నా ఆశలు, నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా కట్టు కాలేవు. అవి అలాగే ఉన్నాయి. నా మనసులో నిండి ఉన్నాయి కాబట్టి నేను కష్టపడి చదవడానికి ఇక్కడికి వస్తున్నాను కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఈ స్కూల్కి రావాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్తాడు. టీచర్ స్టన్ అయిపోతుంది. ఇంత మంచి మోటివేటింగ్, ఇంత మంచి పాజిటివ్ పర్సన్, ఇంత హర్డిల్స్ ఫేస్ చేసినటువంటి ఒక స్టూడెంట్ నిజంగా ఉండడం నాకు చాలా అదృష్టం అని చెప్పేసి ఆ పిల్లవాడిని అందరికీ పరిచయం చేసి తనలాగా అందరు ఉండాలి అని ఒక స్టోరీని అక్కడికి చెప్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్గా ఆ స్టూడెంట్ మిగిలిపోతుంటాడు. కాబట్టి మనం ఏదైతే అనుకుంటామో దాన్ని రీచ్ కావడానికి మనం అనుక్షణం ప్రయత్నం చేస్తుండాలి. చిన్న ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఆగిపోతే మనం అక్కడనే ఆగిపోతాం. సో ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా దాటుకుంటూ ముందుకెళ్ళాలి. చలికాలం తర్వాత మళ్ళీ మనకేమొస్తుంది, ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది. మళ్ళీ సీజన్స్ ఇట్లా మారుతూ ఉంటాయి. మన లైఫ్లో కూడా కష్టాలు, సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒక విన్నర్గా మిగలాలి అంటే మనం ఆప్టిమిస్టిక్ వేలో మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసుకుంటూ సెట్ బ్యాక్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళి దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కల్టివేటింగ్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్. ఈ కాన్ఫిడెన్స్ గురించి మనం మాట్లాడితే ఇట్ ఈస్ వండర్ఫుల్ థింగ్. అది కాన్ఫిడెన్స్ అనేది మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇతరుల మీద కూడా మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా, సెల్ఫ్ బిలీఫ్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేం. మనం ఇంత దూరం నడుస్తామా లేదా అని అనుకున్నప్పుడు నడవగలను అనుకుంటేనే నడుస్తాను. ఐ కెన్, ఐ కాంట్. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీతో ఒక చిన్న ఇంటరాక్ట్ అవుతుంటా నేను. చాలామంది చాలా రకాల ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ఫ్యామిలీస్లలో ఉన్నారు, కొంతమంది వాళ్ళ యొక్క జాబ్స్లలో ఉన్నారు. మరి మీరు చెప్పండి నాకు, మేము ఇది చేయగలిగినాము, ఇది చేయలేము అనేది ఏదన్నా ఉందా? ఎవరైనా హ్యాండ్ రైజ్ చెప్పండి. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. మేము ఇది చేయగలిగాము, ఇది చేయలేకపోయాను. ఐ కెన్, ఐ కాంట్. నోబడి? ఎవరు లేరండి? హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి ఎవరైనా. అంటే మనల్ని మనం అనాలిసిస్ చేసుకోవాలి. నేను ఇది చేయగలిగాను, నేను ఇది చేయలేను. చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటివి, చేయడానికి గల కారణాలు ఏంటివి కూడా మనం అనుకోవాలి. కల్పన మేడం చెప్పండి. సార్ నేను బండి నేర్చుకోవాలనుకున్నాను, కానీ భయంతో నేర్చుకోలేకపోయినాను సార్. ఓకే, వండర్ఫుల్ మేడం. అసలు ఆ భయాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి మన ప్రయత్నం ఏమన్నా చేశారా? ఆహా! అంటే లేదు సార్. అదే అందుకో అది కొంచెం ఏదైనా కొంచెం ధైర్యంగా చేస్తాను.
కానీ ఎందుకో బండి దగ్గర మాత్రం ఇదేనానో అది అట్లే ఫీలింగ్ ఉంది. చేయలేకపోయినానే అనే ఫీలింగ్ ఉంది. నేర్చుకునేకైతే ఎటువంటి ఎఫెక్ట్ పెట్టలేదు. ఎఫర్ట్ పెట్టలే. భయంతో గమ్మునైపోయినా. ఎస్. దట్ ఈస్ కాల్డ్ ఫియర్ జోన్ మేడం. అంటే మీరు ఫియర్ జోన్‌లో ఉన్నారు. ఫియర్ జోన్‌లో నుంచి మీరు బయటకు రావాలి. బయటకు రావాలంటే దానికి లెర్నింగ్ అనేది జరుగుతూ ఉండాలి. లెర్నింగ్‌లో మీరు ఎక్కడ పడతామో మళ్ళీ స్కిడ్ అయి పడిపోతే కాలుకు, చెయ్యికి ఇంకెక్కడైనా దెబ్బ తగులుతదేమో అని ఒక చిన్న భయంలో ఉన్నారు. కానీ చాలామంది ఎంతోమంది రోడ్ల మీద వెళ్తుంటే వెహికల్ నడిపిస్తున్నారు, కార్లు నడిపిస్తున్నారు, రాకెట్స్ నడిపిస్తున్నారు, ట్రైన్స్ నడిపిస్తున్నారు, ఫ్లైట్స్ నడిపిస్తున్నారు. మరి అందరూ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేము అనేది ఒక సంకల్పం మీరు తీసుకుంటే మీరు తప్పకుండా చేయగలుగుతారు. అట్లా అనుకున్నాను సార్. కానీ అనుకున్నప్పటి నుంచి 3 సార్లు పడేసినాడు సార్ మా ఆయన. దెబ్బలు తింటే గానీ ఆ దెబ్బల యొక్క మాధుర్యం ఏందో మనకు తెలియదు మేడం. ఓకే. ఎనీవే ఇన్ ఎ బెటర్ వే వి కెన్ ట్రై ఇన్ నెక్స్ట్ టైమ్ మేడం. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రైవింగ్ మేడం. మాసూమి మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ మేడం. సార్ అదే బండి విషయమే సార్. బండి నేర్చుకోవాలనుకున్నా భయం వేసింది. బట్ నేర్చుకున్నా సార్ ఫైనల్ గా. ఫైనల్‌గా నేర్చుకున్నారు. రైట్. నేర్చుకున్నాను సార్. ఇప్పుడు సమ్మర్ లో కార్ నేర్చుకోవాలనుకుంటున్నా. అది కూడా అది మాక్సిమం ట్రై చేస్తాను సార్. ట్రై చేయడం కాదు నేర్చుకుంటాను. వండర్ఫుల్. వండర్ఫుల్ మేడం. దిస్ ఈస్ ద అది సక్సెస్. యూ ఆర్ ద అది మేడం ఇప్పుడు. అది ఖచ్చితంగా నేర్చుకోవాలని. యెస్. వండర్ఫుల్ మేడం. థ్యాంక్ యూ చూడండి సార్. మీరు యాక్చువల్‌గా మనం ఒక పని కాకపోతే సార్ మేడం సార్ కాకపోతే ఫస్ట్ లో మేడం అన్నట్లు కల్పన గారు అన్నట్లు భయపడినా సార్. బాగా భయపడినా కింద పడతానేమో అని చెప్పి 2-3 సార్లు ఇబ్బంది పడినా. కాకపోతే ఇంకా ఫైనల్ గా నేర్చుకోవాలన్న డెసిషన్ తో నేర్చేసుకున్నాను సార్. వండర్ఫుల్ మేడం. వండర్ఫుల్. అంటే ఏదైనా ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత మనం మధ్యలో ఆగిపోతే అక్కడనే ఆగిపోతాం. చూడండి ఇప్పుడు మీరు బండి నేర్చుకున్నారు. బండి తర్వాత కార్ నేర్చుకుంటున్నారు. అంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు Yes, ఒక sir. దాంట్లో సక్సెస్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ అనేది ఇంకొక పని చేయడానికి మనకు రీఇన్ఫోర్స్‌మెంట్‌గా పనిచేస్తది. సో ఆ చైన్ ఆఫ్ సక్సెస్ మనం Yes, sir. ఎంజాయ్ చేస్తూ పోతాం. అది ఒక రకంగా ఏంటంటే ఒక డోపమైన్ ఎఫెక్ట్ లాగా ఈ సక్సెస్ ఇంకొక సక్సెస్ కారణం అవుతది. ఆ సక్సెస్ ఇంకో సక్సెస్ కారణం అవుతది. కాబట్టి మనం ముందుకెళ్తూ ఉండాలి. విన్నర్స్ లాగా నిలవడానికి దిస్ ఈస్ ద మోటివ్. కాబట్టి ఎక్కడ కూడా మనం ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బందుల్ని మనం పట్టించుకోకుండా ముందుకెళ్తేనే బాగుంటుంది. కంగ్రాచ్యులేషన్స్ మాసూమి మేడం. నెక్స్ట్ కల్టివేటింగ్ సెల్ఫ్ బిలీఫ్ అండ్ కాన్ఫిడెన్స్. Thank you, నమ్మకం thank you, మన మీద sir. ఉంది కాబట్టి మనం ఆ పనిని నేర్చుకుంటాం. సెల్ఫ్ బిలీఫ్ చూడండి మనల్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకోటి కండిషనింగ్ అనేది కూడా మనకు ఒకటి చాలా అప్లై అవుతుంటుంది మన లైఫ్‌లో. ఒక అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగును రోజు ఒక తాడుతోని కట్టేస్తుంటారు. అంటే మామూలుగా ఈ సర్కస్‌లో ఉండేవాళ్ళు వాళ్ళు వీళ్ళు తెచ్చుకొని దాన్ని కట్టేస్తుంటారు. అయితే అక్కడికెళ్ళిన ఒక వ్యక్తి ఏం చేశాడంటే అంత పెద్ద ఏనుగును అంత చిన్న తాడుతో కట్టేస్తున్నావు అసలు ఆగుతుందా అని అంటాడు. ఆగుతుందా అంటే ఎందుకు ఆగదు? ఆగుతుంది అంటాడు. ఎలా ఆగుతుంది? దానికి అంత బలం ఉంది కదా! దాన్ని తెంపుకుంటే తెగిపోతుంది కదా! అని అంటారు. కానీ దానికి మేము అట్లాంటి ట్రైనింగ్ ఎట్లా ఇచ్చామంటే అది ఉన్నప్పటి నుంచి అది పెరిగేదాకా చిన్న తాడుతోటి దాన్ని కట్టేయడం స్టార్ట్ చేసినాం. దానికి ఏమర్థం అయిపోయిందంటే ఈ తాడే నన్ను ఆపుతుంది అని చెప్పే ఉద్దేశ్యంతో ఈ తాడు నాకన్నా బలమైందనే ఉద్దేశంతోటి ఆ ఏనుగు ఎప్పుడు కూడా ట్రై చేయలేదు. ట్రై చేయలేదు కాబట్టి ఈరోజు ఏనుగు అంత పెద్దగా అయినప్పుడు కూడా దానికి అంత బలం వచ్చినప్పుడు కూడా అదే చిన్న తాడుతోటి ఈ కట్టేస్తున్నాం. సో దిస్ ఈస్ ద కండిషనింగ్. దీన్ని ఏమంటామంటే సైకాలజీలో కండిషనింగ్ అంటాం. అంటే మనకు అట్లా అలవాటు అయిపోయింది కాబట్టి ఆ ఏనుగు ఎప్పుడు కూడా ఆ ప్రయత్నం చేయలేదు. మనం కూడా కొన్ని కండిషనింగ్స్‌లో ఉంటాం. ఆ కండిషన్స్‌ని మనం ఎప్పుడైతే బ్రేక్ చేస్తామో అప్పుడు మనం విన్నర్స్‌గా మనం మిగిలిపోతుంటాం. కాబట్టి వి హావ్ టు బ్రేక్ ద చైన్స్. ఆ చైన్స్ సంఖ్యలను తెంచుకొని మనం ముందుకొచ్చినట్టయితే తప్పకుండా మనలో ఒక అద్భుతమైన వ్యక్తి, మనలో తెలియని వ్యక్తి మనకున్నాడు. ఆ వ్యక్తిని మనం ఆవిష్కరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సక్సెస్‌ఫుల్ పీపుల్ ట్రస్ట్ ఇన్ దేర్ ఎబిలిటీస్ అండ్ ఆర్ నాట్ డిటర్డ్ బై ఎనీ నేసేయర్స్. ఎవ్వరేమనుకున్నా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకున్నా గానీ ఎవరైతే లెక్కించకుండా సో వాట్ నాకేంటి అయితే ఏంటి అని అనుకుంటారో ఆ నమ్మకం బాగా ఉన్న వాళ్ళు మాత్రమే ముందుకు దూసుకొని పోతుంటారు. నెక్స్ట్ రెసిలియన్స్. దే బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్ క్విక్లీ అన్డాంటెడ్ బై ఫెయిల్యూర్స్. ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చింది కదా అని చెప్పేసి మనం చూడండి మీరు ఇక్కడ దీన్ని గమనించినట్టయితే సక్సెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. విన్నర్స్ అనే వాళ్ళు ఈ 4 పాయింట్స్ మీదనే మనకు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఫస్ట్ దాంట్లో మనం ఏం చేస్తామంటే మన మీద మనకు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నాం. తర్వాత మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ఫెయిల్యూర్ వచ్చింది. దే బౌన్స్ బ్యాక్ ఫ్రమ్ సెట్ బ్యాక్స్ క్విక్లీ అన్డాంటెడ్ బై ఫెయిల్యూర్స్. చూడండి ఇప్పుడు మీరు జపాన్ కంట్రీని కనుక మనం తీసుకున్నట్టయితే జపాన్‌లో ఎన్నో భూకంపాలు వస్తాయి. పెద్ద పెద్ద భూకంపాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఎంత నష్టం జరిగినప్పటికీ కూడా ఇమ్మీడియట్‌గా దానిలోంచి వాళ్ళు మేలుకొని యాజ్ ఇట్ ఈస్‌గా రీకన్‌స్ట్రక్షన్ అనేది జరుగుతుంటుంది అక్కడ. అంటే దే హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ దెమ్. అంటే దానికి కారణం ఏంటంటే దే సపోర్టింగ్‌గా వాళ్ళకి ఒక టెక్నాలజీ సిస్టమ్ ఉంది. వాళ్ళకి ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ అంతా యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్‌గా
రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు, కంట్రీనే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కాబట్టి ఆ రెసిలియన్స్ అనేది మనలో కూడా ఉండాలి. నెక్స్ట్ ఆథెంటిసిటీ మన మీద నమ్మకం ఉన్నప్పుడు ఆథెంటిసిటీ అనేది డెఫినెట్గా ఉంటుంది. దే స్టే ట్రూ టు దేర్ వాల్యూస్. మన వాల్యూస్ ఏంటివి, మన నమ్మకాలు, మన బిలీఫ్స్ ఏంటివి, వాటన్నిటి మీద కూడా మనం నిజాయితీగా ఉండాలి. అండ్ డోంట్ ట్రై టు బి సమ్వన్ దే ఆర్ నాట్. ఇంకొకరిలాగా మనం ఉండడానికి మనం ప్రయత్నం చేయకూడదు. నువ్వు ఎలా ఉన్నావో నీలాగా ఉండే ప్రయత్నం చేయి, నిన్ను నువ్వుగా ఆవిష్కరించుకో. అలాంటప్పుడు మాత్రమే నీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది అని చెప్పేసి మనకు చాలా ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ రిస్క్ టేకింగ్. ఈ రిస్క్ టేకింగ్ అనేది ఎక్కడైతే ఉండదో అక్కడ ఫెయిల్యూర్ అనేది డెఫినెట్గా జరుగుతుంది. విన్నింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. చూడండి, దీనికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక డయాగ్రామ్ కనుక మనం చూసినట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. కంఫర్ట్ జోను, తర్వాత ఫియర్ జోన్, లెర్నింగ్ జోన్ అండ్ గ్రోత్ జోన్ అనేది కనిపిస్తుంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మనకు. కంఫర్ట్ జోన్ అంటే నేను ఉన్నాను, ఇలా హ్యాపీగా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎంప్లాయీని, నాకు మంత్లీ సాలరీ వస్తుంది, నేను బాగున్నాను, నేను, నా ఫ్యామిలీ, నా చిల్డ్రన్, మా ఫాదర్ మదర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ విత్ మై సాలరీ అని అనుకున్నాను. సో నేను ఇంకా దేనికి ట్రై చేయలేదు. నేను ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ కొరకు ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు. ఎక్స్ట్రా స్కిల్స్ని కూడా నేను ఎప్పుడు కూడా డెవలప్ చేసుకోలేదు. ఇట్లా ఒక ఇంపాక్ట్ ఉంటుంది, దాంట్లో స్కిల్స్ డెవలప్ అయితే అనే విషయాన్ని కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ అదే నా ఫ్రెండ్ ఒకతను గత 4 సంవత్సరాల క్రితమే నాతో పాటు ఒక టీచర్గా ఉన్న ఒక వ్యక్తి, తను ఇవన్నీ చేస్తూనే, టీచర్ జాబ్ చేస్తూనే, తను ఒక 4 years క్రితమే ఇంపాక్ట్లో జాయిన్ అయ్యాడు. ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత ఆయనకు రకరకాల స్కిల్స్ డెవలప్ అయినాయి. అతను ఒక మంచి మోటివేషనల్ స్పీకర్గా అయ్యిండు, ఒక ట్రైనర్గా అయ్యిండు, లైఫ్ కోచ్గా డెవలప్ అయ్యిండు. తర్వాత ఒక బిజినెస్ కోచ్గా కూడా వెళ్ళి ఎక్కడంటే అక్కడ కావాల్సినటువంటి స్పీచెస్ ఇచ్చుకుంటూ ఎంతో ఎర్న్ చేస్తున్నాడు. నేనేమో మంత్లీ సాలరీతో అక్కడే ఉన్నాను, అతనేమో అక్కడ ఉన్నాడు. అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, నేనేమనుకున్నానంటే, నేను ఇక్కడ ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను కాబట్టి నాకు ఈ కంఫర్ట్ చాలా బాగుంది, దీన్ని వదిలి వెళ్ళినట్టయితే నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నేను అనుకున్నాను. కానీ అతను అలా అనుకోలేదు. అనుకోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా, టైం లేకపోయినా ఎక్కడో ఒకలాగా టైంని అడ్జస్ట్ చేసుకొని ముందుకెళ్ళాడు. ఆ కంఫర్ట్ జోన్ దాటి ముందుకెళ్ళాడు. ఎవరైతే ఆ కంఫర్ట్ జోన్ దాటి ముందుకెళ్తాడో, వెళ్ళే క్రమంలో కొన్ని ఫియర్స్ ఉంటాయి. మనం వెళ్తున్నది ఒక మోటివేషనల్ స్పీకర్గా వెళ్తున్నాం. వెళ్ళాలంటే మనం అందరికీ అనుగుణంగా మనం మంచి ఒక క్లాస్ ఇవ్వగలుగుతామా లేదా, ఇస్తే దాని రకమైన ఫీడ్బ్యాక్స్ ఎలా ఉంటాయి, బ్యాడ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయా, గుడ్ ఫీడ్బ్యాక్స్ వస్తాయా, మనల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక ఫియర్ అనేది మనకు కనిపిస్తుంటుంది. ఆ ఫియర్ జోన్లో మనం ఏం చేస్తుంటామంటే, అటు ఇటు కదిలి తప్పనిసరి పరిస్థితుల్లో మనం ముందుకెళ్తుంటాం. ఆల్రెడీ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి బయటకు వచ్చాం కాబట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయం. మనం ముందుకెళ్తాం. ముందుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ లెర్నింగ్ స్టేజ్ వస్తుంది. ఈ లెర్నింగ్ స్టేజ్లో ఏమవుతుంది అంటే, ఇంపాక్ట్లో కానీ ఇంకా ఎనీ స్కిల్స్లో కానీ మనం నేర్చుకుంటున్నప్పుడు అక్కడ కొత్త విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కొత్త పర్సన్స్తో మనకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. వాళ్ళ లెర్నింగ్స్ మనం షేర్ చేసుకుంటాం, మన లెర్నింగ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు. ఆ విధంగా మనం మల్టీ టాలెంటెడ్గా ఆ లెర్నింగ్ జోన్లో తయారైన తర్వాత మనం ఏ లక్ష్యం కోసం అయితే ముందుకు వచ్చామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి అడుగు ముందుకేస్తాం, గ్రోత్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఒకసారి మనం గ్రోత్ జోన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనల్ని ఆపడానికి ఏ శక్తి అడ్డుపడదు. కాబట్టి మనం కూడా గ్రోత్ జోన్లోకి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ జోన్ బద్దలు కొట్టాలి. చలికాలం వచ్చింది, 5 గంటలకు లేవాలి, చల్లగా చలి ఉంది, వెచ్చటి దుప్పటి ఉంది అని కప్పుకొని కూర్చున్నాం అనుకోండి, మనం తప్పకుండా అది వెచ్చదనం మనకు కొద్దిసేపటికి హాయినిస్తుంది, కానీ టైం ఆగదు మన కోసం. 5 అయిపోతుంది, 6 అయిపోతుంది, 7 అయిపోతుంది. నువ్వు వెళ్ళాల్సిన టైంకి నువ్వు వెళ్ళలేవు. వెళ్ళకపోయేసరికి నువ్వు ఎన్నో అవకాశాలను మిస్ అయిపోతున్నావు. కాబట్టి యూ హ్యావ్ టు బ్రేక్ ద కంఫర్ట్ జోన్. బావిలో కప్పలాగా ఉండడం కాదు, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలి. ఇక్కడ ఇంకో మనం చిన్న స్టోరీ చెప్పుకున్నట్టయితే, ఒక కప్ప ఒక బావిలో నివసిస్తుంది. దానికి అదే ప్రపంచం. దాంట్లో ఉండే చిన్న నాచు పీచు పదార్థాలు, చిన్న పురుగులు తిని హాయిగా హ్యాపీగా బతుకుతుంది. అనుకోకుండా ఒకసారి వర్షాలు బాగా పడ్డప్పుడు పక్కకి ఉన్న సముద్రంలో నుంచి ఒక పెద్ద కప్ప వరదలో ఇక్కడికి వచ్చేసి బావిలో కలుస్తుంది. బావిలో కలిసిన తర్వాత ఆ కప్పను చూసి అంటుందట, ఏంటి నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంటే, అవును ఇక్కడే ఉంటున్నాను అంటే, బయటకు రావా దీంట్లో నుంచి అంటే, నేను రాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు ఇదే ప్రపంచం, ఇంతకన్నా మంచి ప్రపంచం నాకు ఎక్కడ లేదు అని అంటుంది. మరి నువ్వెక్కడి నుంచి వచ్చినావు అంటే, నువ్వు ఉండే ప్రపంచం చాలా చిన్నది, నాకు చాలా అద్భుతమైన ప్రపంచం ఉంది, అసలు అనంతమైనటువంటి ప్రపంచంలో నుంచి నేను బయటకు వచ్చాను, ఇక్కడ నీ దగ్గరకు వచ్చాను, జస్ట్ యూ కమ్ విత్ మీ, నువ్వు కూడా నాతో పాటు రా, నీకు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని పరిచయం చేస్తాను అన్నమాట. అంటే నో నేను రాను అన్నదట. సరే అని చెప్పి బలవంతంగా ఆ కప్పను ఏదో రకంగా దాన్ని మోటివేట్ చేసి ఆ కప్పను తీసుకెళ్ళి బయట ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, ఆ సముద్రంలోకి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఆ కప్ప కనిపిస్తుందట, అసలు ఏంటి నేనున్న బావి ఎంత, అసలు ఇక్కడ ఉండే నీళ్ళు ఎంత, అక్కడ ఉండే సముద్రంలో ఉండే నీళ్ళు ఎంత, జంతువులు, చేపలు, ఈ అలలు, ఇవన్నీ చూసిన తర్వాత అండర్ వరల్డ్లో ఉన్నటువంటి ఆ బ్యూటీని చూసిన తర్వాత కప్పకు నిజంగా ఆశ్చర్యం వేసిందట. అరే నేను ఇన్ని సంవత్సరాలు ఈ అనవసరంగా ఒక బావిలో ఉండి మిగిలిపోయాను కదా, ఎంతో అద్భుతమైన ప్రపంచాన్ని నేను మిస్ అయ్యాను, ఎన్నో అనుభవాలు మిస్ అయ్యాను, ఎంతో మందితో పరిచయాన్ని నేను మిస్ అయ్యాను,
అసలు నాకు ఎందుకు ఈ విషయం తెలియలేదని చెప్పి బాధపడిందట. అంటే ఒకసారి మనం కంఫర్ట్ జోన్ దాటి బయటకు వస్తే అసలు ప్రపంచం ఏంటో తెలుస్తుంది, అసలు అందం అంటే ఏంటో తెలుస్తుంది, అసలు మనం ప్రపంచంలో ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నారు, వాళ్ళలో మనం ఎలా ఉన్నాం, మరి మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి మనం ఏం చేయాలనే విషయం అనేది మనకు తెలుసుంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఈ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. ఫియర్ ఉంటుంది, తప్పకుండా ఫియర్ ఉంటుంది. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకు భయం ఉంటుంది. ఉన్న డబ్బును తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకోండి, అనుకోకుండా లాస్ వస్తే ఎట్లా అనేది మనకు ఉంటుంది తప్పకుండా. కాబట్టి ఆ ఫియర్ జోన్లో ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో అడుగు ముందుకేసి ఆ బిజినెస్ ఏదైతే చేస్తున్నావో ఆ బిజినెస్కి సంబంధించినటువంటి మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని బాగా అండర్స్టాండ్ చేసుకొని, ఆ మోడల్ని బాగా అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళినట్టయితే మనకు ఒక లెర్నింగ్ అనేది వస్తుంది. లెర్నింగ్ తర్వాత నువ్వు గ్రోత్ జోన్లోకి వెళ్ళి 1 బ్రాంచ్, 2 బ్రాంచులు, 10 బ్రాంచులు, కేఎఫ్సి ఎన్ని బ్రాంచెస్ అయినాయి, స్విగ్గీ ఏమీ లేదు. స్విగ్గీలో అసలు ఏమీ వాడు ఎక్కడ హోటల్ ఉండదు, ఎక్కడ వంట చేయడు, కానీ ఎంతో కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాడు. అమెజాన్కి ఎక్కడ కూడా ఒక షాప్ లేదు, కానీ అమెజాన్ వాళ్ళు ఈరోజు కొన్ని వందల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. ఉబర్ ఉన్నది, ఇప్పుడు ఉబర్కి ఒక్క వెహికల్ కూడా వాళ్ళకి లేదు. అన్ని మిగతా వాళ్ళ యొక్క వెహికల్స్తోనే వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అంటే ఒక ఐడియా, ఒక ఫియర్లెస్నెస్, ఒక లెర్నింగ్, ఇవన్నీ కనుక మనకు ఉన్నట్టయితే తప్పకుండా గ్రోత్ జోన్లో సక్సెస్ అనేది మనకు అసలు అబుండెన్స్, విపరీతమైన కనక వర్షం మనకు కురుస్తుంటుంది. కనక వర్షమే కాదు, పేరు ప్రఖ్యాతులకు అలాగే వస్తాయి. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. ఉన్నది చాలు కదా అనుకోవద్దు. అది నాలెడ్జ్ కావచ్చు, స్కిల్ కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు. వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్స్. మనంగా అప్డేట్ అవుతుండాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి, నలుగురికి పంచాలి. నలుగురికి పంచినప్పుడు మనకు కూడా కొన్ని 4 విషయాలు కొత్తగా తెలుస్తాయి. కాబట్టి వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ అవర్ సెల్స్, రెసిలియన్స్గా ఉండాలి, అథెంటిసిటీ ఉండాలి. రిస్క్ టేకింగ్ అనేది లేనట్టయితే ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా రిస్క్ లేకుండా ముందుకు రాలేదు. ముఖేష్ అంబానీ ఈరోజు మన భారతదేశంలో అత్యధిక సంపన్నుడు కావడానికి గల కారణం వాళ్ళ ఫాదర్ రిస్క్ తీసుకున్నాడు. ఒక పెట్రోల్ బంక్లో నుంచి ఒక చిన్న ఆయిల్ రిఫైనరీ స్టార్ట్ చేసేటప్పుడు అతనికి దానికి మధ్యలో ఎంత స్ట్రగుల్ అయిందో చూడండి మీరు. ఆ స్ట్రగుల్ అనేది ఏదైతే ఉందో ఆ స్ట్రగుల్ ఆ రోజు పడ్డాడు కాబట్టి, ఆ రోజు ఆ రిస్క్ తీసుకున్నాడు కాబట్టి తను ఒక మంచి ఉన్నత స్థితిలోకి వచ్చిండు. ఈరోజు వాళ్ళ కొడుకులు దాన్ని ముంగడికి తీసుకెళ్ళి భారతదేశంలోని అత్యధిక సంపన్నులుగా మిగిలిపోయారు. ఈరోజు జియో తీసుకున్న, రిలయన్స్ తీసుకున్న, ఎక్కడ చూసినా మనకు వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తున్నారో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. సో వీ హ్యావ్ టు టేక్ రిస్క్. టైం లేదు అని అనుకోవద్దు. ఎక్కడ కూడా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తున్నాను, నాకు టైం ఉండదు అనుకుంటే 24 అవర్స్లో మనకు 8 రూల్ మనకు అందరికీ తెలుసు. 8 అవర్స్ మనం వర్క్ చేస్తాం, 8 అవర్స్ స్లీపింగ్. ఇంకా 8 అవర్స్ నువ్వు ఏం చేస్తున్నావు? ఈ 8 అవర్స్ని ఎవరైతే బాగా క్వాలిటీగా యూజ్ చేసుకుంటారో వాళ్ళే విన్నర్స్. కాబట్టి ఈ 8 అవర్స్ను చాలా అత్యంత ప్రాధాన్యమైన సమయంగా మీరు గుర్తించి దాన్ని డివైడ్ చేసుకొని కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి, కొత్త వారితో పరిచయం పెంచుకోవడానికి, కొత్త బిజినెస్ చేయడానికి, ఎక్కువగా డబ్బు సంపాదించుకోవడానికి, మీకున్న స్కిల్తో కాకుండా ఇంకో అదర్ స్కిల్ని కూడా మీరు నేర్చుకొని సంపాదిస్తే మీకు చాలా ఫ్యూచర్లో అందమైన జీవితం ఉంటుంది. మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్, ప్రాక్టీసింగ్ గ్రాటిట్యూడ్ అండ్ అప్రిషియేషన్. మనకు జీవితంలో చాలా ముఖ్యమైనది గ్రాటిట్యూడ్. ఇప్పుడు మనం ఒక పని చేయాలి అంటే మనకు ఒకరి సహాయం కావాల్సి ఉంటుంది. మనిషి సంఘజీవి కాబట్టి నా ఒక్కడిని నేను అన్ని పనులు నేను చేసుకోలేను. నాకు ఇంకొందరు సహాయం అవసరం ఉంటుంది. ఎవరైతే నాకు సహాయం చేశారో ఆ సహాయం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, చేసిన వాళ్ళకు మన కనీస ధర్మంగా గ్రాటిట్యూడ్ అనేది చెప్పాలి. ఈ గ్రాటిట్యూడ్ అనేది మనకు మనసులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రాస్తున్నప్పుడు నా పెన్ను రాయడం లేనప్పుడు పక్క వారి నుంచి ఒక చిన్న పెన్ను తీసుకొని ఒక 2 లైన్స్ 3 లైన్స్ రాసుకోవడానికి నేను ఉపయోగించుకున్నాను. రిటర్న్లో ఆ పెన్ను ఇచ్చేటప్పుడు తప్పకుండా వాళ్ళకు పెన్నే కదా, చిన్న సహాయం కదా అనుకోకుండా దానికి మనం థ్యాంక్స్ చెప్పడం అనేది నేర్చుకోవాలి. తర్వాత మనం బయటకు వెళ్తుంటాం, మన ఇంటి వాచ్మెన్ ఉంటాడు. వాచ్మెన్కి మనకు మంత్లీ సాలరీ ఇస్తాం. అయినప్పుడు కూడా అతనికి మనం ఎందుకు థ్యాంక్స్ చెప్పాలని చెప్పి అనుకోవద్దు. మనం వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు, మనం ఇంట్లో లేనప్పుడు మన ఇంటిని కాపలాగా వస్తున్నాడు కాబట్టి అతనికి ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఆటోలో వెళ్తున్నారు, కారులో వెళ్తున్నారు, ట్యాక్సీలో మాట్లాడుకొని వెళ్తున్నప్పుడు మిమ్మల్ని సేఫ్గా మీ డెస్టినేషన్కు రీచ్ అయ్యేటట్టు చేశాడు కాబట్టి అలా చేసినందుకు మీరు అతనికి కృతజ్ఞత చెప్పాలి. సో ఈ గ్రాటిట్యూడ్ అనేది మన మనసులో ఒక మంచితనాన్ని, మంచి ఆలోచనను నింపుతుంది. ఎదుటి వాళ్ళల్లో కూడా ఒక మంచి ఆలోచనను కల్పిస్తుంది. మరి ఈ ఆలోచన థ్యాంక్స్ ఒక సింపుల్ థ్యాంక్స్ చెప్పుదామా అంటే లేదు. ఆ థ్యాంక్స్ చెప్పేటప్పుడు మీ మనసులో ఏమింది? ఒక డ్రైవర్ నేను అనుకున్నటువంటి ఒక ఆఫీస్కి నన్ను సేఫ్గా రీచ్ చేశాడు. ఆయన ఒక మాట చెప్పాలి. ఏమని చెప్పాలి అంటే, నన్ను అక్కడ నుంచి మా ఇంటి నుంచి ఇక్కడ వరకు నువ్వు తీసుకొచ్చావు, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అనుకున్న టైంకి నన్ను ఇక్కడికి రీచ్ చేసావు, సేఫ్గా రీచ్ చేసావు కాబట్టి నీకు థ్యాంక్స్, నీ డ్రైవింగ్ చాలా బాగుంది అని ఒక అప్రిషియేషన్, ఒక గ్రాటిట్యూడ్ కనుక చెప్పినట్టయితే అది ఆయనకి ఎంతో ఒక చిన్న వర్డే కావచ్చు కానీ ఆయన జీవితంలో ఒక గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్న నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తుంటాను. నేను టీచర్గా పనిచేస్తుంటాను. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను వెళ్ళే డెస్టినేషన్కు నాకు 85 కిలోమీటర్స్ వస్తుంది.
85 కిలోమీటర్స్ అప్, 85 కిలోమీటర్స్ డౌన్. అంటే డైలీ 170 కిలోమీటర్స్ నేను జర్నీ చేస్తాను. మేమందరం కార్ పూలింగ్లో కార్ మాట్లాడుకొని వెళ్ళాం. ఆల్మోస్ట్ జూన్ 12 నుంచి నిన్న ఏప్రిల్ 23 వరకు మేమందరం కూడా కార్లో ట్రావెల్ చేసాం. ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. టైమింగ్స్ మెయింటైన్ చేసాము. ఆ అబ్బాయి కూడా డ్రైవర్ చాలా బాగా తీసుకొచ్చాడు, చేశాడు. అయితే నిన్న ఏం చేసామంటే లాస్ట్ వర్కింగ్ డే కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అంతా మాకు అతను చాలా అంత బాగా సర్వీస్ చేశాడు కాబట్టి నేను ఒక మెసేజ్ అతనికి టైప్ చేశాను. కాన్వాలో ఒక పోస్టర్ తయారు చేసి ఒక అతని ఫోటో పెట్టి ఒక మెసేజ్ తయారు చేశాను. డియర్ అని చెప్పేసి పెట్టేసి ఈ 1 ఇయర్ కూడా మాకందరినీ కూడా రెగ్యులర్గా టైంకి స్కూల్కి తీసుకెళ్ళి మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళి మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్ళావు. నీ డ్రైవింగ్ చాలా బాగుంది. నువ్వు ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండు. ఇలా చేసినందుకు మాకు సేఫ్గా ఇంటి దగ్గర డ్రాప్. ఎన్నో యాక్సిడెంట్లు మేము హైవేలో వెళ్తుంటాం కాబట్టి ఎన్నో యాక్సిడెంట్లు చూస్తుంటాం. ఏది లేకుండా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మమ్మల్ని తీసుకొచ్చావు కాబట్టి వీఆర్ వెరీ మచ్ గ్రాటిట్యూడ్ టు యూ అని చెప్పేసి థ్యాంక్స్ మెసేజ్ ఒకటి పెడితే అసలు ఆ అబ్బాయికి యొక్క ఆనందానికి హద్దులు లేవు. అతను వాట్సాప్లో షేర్ చేశాను, మా కార్ గ్రూప్లో షేర్ చేశాను. అతను ఫ్రెండ్స్ అందరూ చూసి అతను ఎంతో బాగా అప్రిషియేట్ చేసినట్టు, అంటే నువ్వు ఇంత బాగా డ్రైవింగ్ చేస్తావని అతనికి ఒక పేరు వచ్చింది. మా వల్ల అతను ఒక సంతోషపడ్డాడు. సింపుల్ గ్రాటిట్యూడ్. నాకు ఒక 5 నిమిషాలు టైం పట్టింది అది తయారు చేయడానికి. చాట్ జీపీటీని ఉపయోగించుకున్నాను, కాన్వాని ఉపయోగించుకున్నాను. నాకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసి దాన్ని ఒక మంచి పోస్టర్ లాగా తయారు చేశాను. సో దిస్ ఈజ్ గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ మనం చెప్పినట్టే మన పట్ల వాళ్ళకి ఎట్లాంటి అభిప్రాయం ఉంటుంది అంటే నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళొకరికి నేను పని చేయాలి, ఇంకా బాగా పని చేయాలి అన్నటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి దిస్ గ్రేట్ఫుల్ మైండ్ సెట్ అనేది మనకు ఉండాలి. సక్సెస్ఫుల్ పీపుల్ ఫోకస్ ఆన్ వాట్ దే హ్యావ్ రాదర్ దెన్ వాట్ దే ల్యాక్. ఉన్న దాని మీదనే ఫోకస్ చేస్తాం, లేని దాని మీద ఎప్పుడు కూడా ఫోకస్ చేయదు. ఇంకోటి చిన్న థ్యాంక్స్ అయినా మనం చెప్పాలి. అప్రిషియేట్ ప్రోగ్రెస్. దే సెలబ్రేట్ స్మాల్ విన్స్ అండ్ మైల్ స్టోన్స్ అలాంగ్ ద జర్నీ టు సక్సెస్. చిన్న చిన్న విన్స్ వస్తుంటాయి మనకు. మనం ఒక పెద్ద ఎగ్జామ్ రాసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ సివిల్స్ రాస్తున్నాం. మనం సివిల్స్ రాస్తున్నప్పుడు మెయిన్గా ప్రిలిమ్స్ రాసాం. ప్రిలిమ్స్లో ఏదో మొత్తానికి ఎక్కువ మార్కులు రాకపోయినా తక్కువ మార్కులతో క్వాలిఫై అయ్యాం. మనకు మెయిన్స్కి ఎలిజిబిలిటీ రాలేదు. ఈవెన్ దో యూ హ్యావ్ టు సెలబ్రేట్ దట్ విన్. మనల్ని మనం అభినందించుకోవాలి. ఆ సక్సెస్ను మనం ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేసుకోవాలి. చేసుకుంటే ఏంటంటే అది మనకు బూస్టింగ్ ఇస్తుంది. నెక్స్ట్ మనం ఇంకా బాగా రాయడానికి అది దోహదపడుతుంది. అక్నాలెడ్జ్ అదర్స్. దే ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు దోస్ హూ సపోర్ట్ అండ్ కాంట్రిబ్యూట్ టు దేర్ అచీవ్మెంట్స్. చెప్పాను కదా ఇంతవరకు నేను గ్రాటిట్యూడ్ అనేది. అంటే మన జర్నీలో ఎంతోమంది ఉదయం లేచి నుంచి నైట్ పడుకునే వరకు మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా సహాయం చేస్తారు. మనం ఒక్కరిమే ఎక్కడ ఏ పని చేయలేము. నువ్వు బస్ ఎక్కాలంటే డ్రైవర్ ఉండాలి, కార్ ఎక్కాలంటే డ్రైవర్ ఉండాలి, ఇంటి నుంచి బయటకు వెళ్ళాలంటే లిఫ్ట్ నీకు పని చేయాలి. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. అది మెషిన్ కావచ్చు, మ్యాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మూవేబుల్ కావచ్చు, అన్మూవేబుల్ థింగ్ కావచ్చు, ఏదైనా మనకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మనం పడుకునే బెడ్ కూడా మనకు కంఫర్ట్ని ఇస్తుంది. సో దానికి కూడా వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్. సో గ్రాటిట్యూడ్ అనేది అవసరమైతే వీలైతే ఒక గ్రాటిట్యూడ్ బుక్ను మనం మెయింటైన్ చేసుకోవాలి. ఈ రోజు నేను ఎంతమందికి థ్యాంక్స్ చెప్పాల్సి వచ్చింది, నీకు ఎంతమంది థ్యాంక్స్ చెప్పారు, మనం చెప్పే థ్యాంక్స్ లేకున్నాయా లేక మనకు చెప్పే థ్యాంక్స్ లేకున్నాయా ఒకసారి ఆలోచించినట్టయితే, మనం ఇతరులకు ఎక్కువగా థ్యాంక్స్ చెప్పినట్టయితే చాలా మంది మనకు సహాయం చేస్తున్నట్టు. మనం చాలా తక్కువ మందికి థ్యాంక్స్ చెప్తున్నామంటే మనం ఎక్కువగా ఎవరికి ఉపయోగపడట్లేదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఎంతో కొంత మ్యాక్సిమంగా ఇతరులకు ఉపయోగపడేటట్టుగా ఒక గ్రాటిట్యూడ్ని మనం కలిగి ఉండాలి. కల్టివేట్ పాజిటివిటీ. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పాజిటివిటీ లేకుండా మన చుట్టూ ఎంతోమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. మనం ఒక పని స్టార్ట్ చేసామంటే అడ్డం తగిలే వాళ్ళు ఉంటారు, నడవకుండా మనకు నిరాశపరిచే వాళ్ళు ఉంటారు, మన మెంటల్లీ మనల్ని వీక్ చేసే వ్యక్తులు చాలామంది ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ జోలికి వెళ్ళకుండా పాజిటివ్గా ఉండాలి. ఈ పాజిటివ్గా ఉండే విన్నర్స్ అందరూ కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళ చుట్టూ కూడా ఒక వైబ్రేషన్, పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తారు. దే కల్టివేట్ పాజిటివిటీ, దే రేడియేట్ పాజిటివిటీ అండ్ ఇన్స్పైర్ దోస్ అరౌండ్ దెమ్. ఒక కంపెనీ మేనేజర్ ఉన్నాడు, ఒక ఫ్యాక్టరీ అధినేత ఉన్నాడు. తన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ కూడా అతను పాజిటివిటీలో ఉంచినట్టయితే తనకు కావాల్సినటువంటి రాబడి రాలేదు, ప్రొడక్టివిటీ జరగదు, కావాల్సిన ఇన్కమ్ రాదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా పాజిటివ్ మూడ్లో ఉండాలి. తన చుట్టూ ఉండే వాళ్ళని కూడా పాజిటివిటీలోకి తీసుకురావాలి. అట్లాంటి అట్మాస్ఫియర్ని అక్కడ క్రియేట్ చేయాలి. ఎంతసేపు ఒక వర్కర్ సరిగా పనిచేయలేదనుకోండి, అతన్ని తిట్టే బదులు అతనిలో ఏది ల్యాక్ అయింది, ఏది లోపించింది, దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి. అందుకే ఇన్ సర్వీస్లో మనకు చాలా రకాల ట్రైనింగ్స్ ఇస్తుంటారు, రిఫ్రెష్మెంట్ కోర్సులు ఇస్తుంటారు. వాటన్నిటికీ మనం అటెండ్ అవుతూ ఉండాలి. మనం కూడా ఇతరులకు పాజిటివిటీని ఎక్కువగా కల్పించేటట్టుగా చూసుకోవాలి మన చుట్టూ ఉండే వాళ్ళందరికీ కూడా. నెక్స్ట్ కంటిన్యూస్ లెర్నింగ్ అనేది, లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ ఇట్ గివ్స్ అస్ ఇంప్రూవ్మెంట్. లెర్నింగ్ లేకుండా మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే లెర్నింగ్ జరుగుతుంది. వూమ్ టు డెత్ అంటాం మనము. పుట్టుకతో తల్లి గర్భంలో ఎప్పుడైతే మనం శిశువుగా అవతారం ఎత్తామో అప్పటి నుంచి లెర్నింగ్ కంటిన్యూస్ ప్రాసెస్. మరి లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఎట్లాంటిది నేర్చుకోవాలి? ఒరేషియస్ లెర్నర్స్ కొంతమంది ఉంటారు, దే ఆల్వేస్ సీకింగ్ న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకున్నది చాలు, నాకు ఒక వర్క్ వస్తుంది చాలు అనుకోవడం ఈ రోజుల్లో, ఈ గ్లోబలైజేషన్లో, ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తున్నటువంటి ఈ రోజుల్లో మనం అనుకుంటుంటాం ఎన్నో ఉద్యోగాలు పోతాయి కొన్ని రోజులలో అని చెప్తున్నారు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇన్ని ఉద్యోగాలు పోతున్నప్పుడు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రానటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, స్కిల్ ఏదైతే ఉందో దాన్ని మనం నేర్చుకుంటున్నట్టయితే మనం డెఫినెట్గా దాన్ని మనం రూపకల్పన చేయొచ్చు. దే ఆర్ ఆల్వేస్ సీకింగ్ న్యూ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. ఒక డాక్టర్ ఉన్నాడు, హీ హాస్ టు అప్డేట్. ఒక టీచర్ ఉన్నాడు, అప్డేట్ కావాలి. ఒక ఇంజనీర్ ఉన్నాడు, అప్డేట్ కావాలి. ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ కావాలి. అంటే ఉన్న స్కిల్స్ కంటే అదనంగా కొన్ని స్కిల్స్ని మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎంబ్రేస్ ఫీడ్బ్యాక్. దే యాక్టివ్లీ సీక్ అవుట్ అండ్ యాక్ట్ ఆన్ ఫీడ్బ్యాక్ టు ఎన్హాన్స్ దేర్ పర్ఫార్మెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, జస్ట్ ఐఎమ్ అప్కమింగ్ ట్రైనర్, నేను స్పీకర్గా వస్తున్నాను, ఇప్పుడే వస్తున్నాను. నేను ఏం చేయాలి? తప్పకుండా నా సెషన్ ఎలా ఉంది, మీరు అందరు విన్న తర్వాత మీకేమైనా అర్థమైందా, నేను ఇంకేమైనా కొత్త ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సింది ఉందా, ఇంకేమైనా ఇంటరాక్షన్ ఏమైనా జరగాల్సింది ఉందా అనేది మీరు అందరూ కూడా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఐ ఇన్వైట్ యువర్ ఫీడ్బ్యాక్స్. ఆ ఇన్వైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక మన బ్రాడ్నెస్ అర్థమవుతుంది. నాకు ఏం అక్కర్లేదు, నేను చెప్పేదే బాగుంది, నేను చెప్పిందే మీరు వినాలనుకుంటే మనం ఎప్పుడు కూడా డెవలప్ కాలేదు. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫీడ్బ్యాక్స్ అండ్ అనాలిసిస్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఉందో గ్యాప్స్ ఏమున్నాయో వాటన్నిటిని కూడా నెక్స్ట్ ఫుల్ఫిల్ చేసుకుంటూ మన పర్ఫార్మెన్స్ను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా అయితేనే అది విన్నర్ యొక్క క్వాలిటీగా మనం చెప్పుకోవచ్చు. ఇన్నోవేటివ్ మైండ్ సెట్. ఇది చెప్పాము ఇంతకుముందే, డైవర్జెంట్ థింకింగ్ అనేది తప్పకుండా ఉండాలి. నలుగురు నడిచినట్టు మనం నడిస్తే అది కుదరదు. కొత్తగా ఆలోచించాలి. ఎలాన్ మస్క్ని తీసుకోండి మీరు, రాకెట్స్ అన్నీ కూడా కింది నుంచి పైకి వెళ్తున్నాయి. మళ్ళీ పైకి వెళ్ళిన రాకెట్ యాజ్ ఇట్ ఈస్గా కిందికి అదే ప్లేస్లోకి రావాలన్న ఒక ఇన్నోవేటివ్ ఆలోచన అతనికి వచ్చిన తర్వాత అతను ఒక కొత్త స్పేస్ షటిల్ని ఒకటి పంపిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా దాన్ని కిందికి అదే ప్లేస్లోకి దింపే ప్రయత్నం చేశారు. దట్ ఈస్ కాల్డ్ ఇన్నోవేటివ్ మైండ్ సెట్. కొత్త ఆలోచన, కొత్త రూపకల్పన. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ఆ థింకింగ్లో తేడా ఉంటుంది. మనం మామూలుగా థింక్ చేస్తాం వల్ల డిఫరెంట్గా థింక్ చేస్తారు. అందుకే విన్నర్స్ థింక్ డిఫరెంట్లీ అని అంటాం. అండ్ ఇట్ షుడ్ బి గోల్ ఓరియంటెడ్. దే సెట్ క్లియర్ అచీవేబుల్ గోల్స్ అండ్ ట్రాక్ దేర్ ప్రోగ్రెస్ రిలెంట్లెస్లీ. రెగ్యులర్గా ట్రాకింగ్ ఉంటుంది, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, 3 quarters అండ్ 4th quarter. ఇట్లా మనం దాన్ని ఏం చేస్తామంటే ప్రతిసారి దాన్ని రకరకాల గ్రాఫ్స్ ద్వారా రకరకాల అనాలిసిస్ చేసుకుంటూ ఇది ఇలా జరగడానికి రీజన్స్ ఏంటివి, ఫైండ్ అవుట్స్ ఏంటివి, దానికి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పెట్టుకొని దానికి కావాల్సినటువంటి ఆ సరంజామం అంతా కూర్చుకొని దాంట్లో ఉన్నటువంటి అవుట్కమ్స్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళడానికి దానికి గోల్ ఓరియంటెడ్గా పనిచేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ కంటిన్యూస్ లెర్నింగ్. సారీ, జస్ట్ నెక్స్ట్, రెసిలియన్స్ ఇన్ ద ఫేస్ ఆఫ్ అడ్వర్సిటీ. మనకి ఇప్పుడు ఒక విన్నర్ ఎట్లా ఉండాలి అంటే అతనికి ఒక ఇదన్నీ చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అడాప్టబిలిటీ, పర్సీవరెన్స్, ఆప్టిమిజం, రిసోర్స్ఫుల్నెస్. రిసోర్స్ఫుల్నెస్ అంటే సరిపోదు, మనకున్నది సరిపోదు ఎప్పుడు కూడా, ఇంకా బాగా, ఇంకా కొత్తగా. మనకి ఇప్పుడు ఈ టెక్నాలజీ బాగా పెరిగిన తర్వాత జనరేషన్కు మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ ఉండేది ఇంతకుముందు రోజులలో. తర్వాత ఈ 20-30 years క్రితం కూడా కొంచెం తక్కువ గ్యాప్ వచ్చింది. ఇప్పుడున్నది రేపు ఉండలేదు, రేపున్నది ఎల్లుండి ఉండలేదు. అంటే టెక్నాలజీ విపరీతంగా పెరిగిన తర్వాత చాలా చేంజెస్ వస్తున్నాయి. కాబట్టి ఆ చేంజెస్ అన్నింటిని కూడా మనం తెలుసుకోవాలా. ఆ రిసోర్స్ ఏంది అనేది మనం బాగా గమనించి మనం కూడా వాటన్నిటిని అడాప్ట్ చేసుకోవాలి. ఈ డిటర్మినేషన్ అనేది విన్నర్స్ యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వాలిటీగా మనకు ఉంటుంటుంది. సో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ట్రయాంగిల్ ఆఫ్ సక్సెస్ కనుక చూసినట్లయితే, ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇప్పుడు ముఖ్యంగా మనం TTTWSలోకి వస్తాను. TTTWSలో మీరు అందరూ జాయిన్ అయ్యారు, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కొందరు చేసుకోలేరు. ఇప్పుడు కొంతమంది కొత్తగా వచ్చి ఉంటారు. కాకపోతే ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనేది మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. చేద్దాంలే ప్రోక్రాస్టినేట్ చేస్తుంటాం, మనం వాయిదా వేస్తుంటాం పనిని. వాయిదా వేయడం వల్ల వాయిదాలు మార్చిపోతే సెప్టెంబర్ ఉంది, సెప్టెంబర్ తర్వాత మళ్ళీ మార్చి వస్తుంది అన్నట్టుగా కాలం గడుస్తూనే ఉంటుంది, కానీ మనం మాత్రం అక్కడే ఉంటాం. కాబట్టి ఈ రోజు చేయాలనుకున్న పని ఇప్పుడే చేసేసేయాలా, రేపు చేయాలనుకున్నది ఈ రోజు చేయాలి. కాబట్టి మనం అనుకుంటే కానిది ఏం లేదు. ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్. ఇప్పుడు TTTWS కాకుంటే ఇంకెప్పుడు. నేను చెప్పాను కదా, 4 years క్రితం నేను జాయిన్ అయి ఉంటే ఈరోజు నేను ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని. 4 years నేను వెయిట్ చేశాను. EPS కంప్లీట్ అయిపోయింది, TPD కంప్లీట్ అయిపోయింది, కరోనా వచ్చింది, మధ్యలో బ్రేకప్ అయింది. చాలా చేద్దాంలే TTTWS ఆఫ్లైన్ ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాం, అయిపోవడం వల్ల 2021 నుంచి 2024 వరకు నేను మధ్యలో ఇంపాక్ట్ గురించి విన్నాను, చూసాను, కానీ ఎక్కడ ఈ TTTWS చేయకపోవడం వల్ల ఇప్పుడు 163 బ్యాచ్లు నేను ట్రైనింగ్ తీసుకున్నాను. సో చాలా మంది నాకన్నా, కొన్ని వేల మంది నాకన్నా ముందు వచ్చారు. ఒకవేళ నేనే కనుక అప్పుడు ఉంటే 25th బ్యాచ్ 26th బ్యాచ్లో ఉండేవాడిని. ఈరోజు చాలా మంది కన్నా నేను ముందు ఉండేవాడిని. సో నేను వెనుకబడిపోయాను.
సో వెనుకబడితే వెనికేనోయ్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, చెప్పండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా. సో అవకాశం వచ్చింది, గుంతకల్ ఏరియాలో ఇంత మంచి అవకాశం రావడం, హిమబిందు మేడం గారు అంత అడ్వాంటేజ్ తీసుకొని ముందుకెళ్ళడం అనేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ అది మీ అందరికి కూడా. సో విన్నర్స్ అంటే ఇట్లాగే ఉంటారు, ఏమీ లేని చోట కొత్తది స్టార్ట్ చేశారు. హిమబిందు మేడం గారు ఇప్పుడు విన్నర్, ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కాకపోతే ఇంకో రోజు 100 మందితో కూడా TTTWS చేయించే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి మనం ఇది చూసినట్టయితే ఆస్క్ అనేది ఒకటి ఉంటుంది, యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ASK, A ఫర్ యాటిట్యూడ్, S ఫర్ స్కిల్స్, K ఫర్ నాలెడ్జ్. ఇవన్నీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న యాటిట్యూడ్లో సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఇంటిగ్రిటీ, హోల్ అప్రోచ్ ఉండాలి, హానెస్టీ ఉండాలి, ఆప్టిమిజం ఉండాలి, ఎంతూజియాజం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎంతూజియాజం మనలో ఎప్పుడైతే చచ్చిపోతుందో మనం అప్పుడు ఏ పని కూడా చేయలేము. కోఆపరేటివ్, కమిట్మెంట్ అనేది ఉండాలి. కమిట్మెంట్ లేకుంటే కూడా మనం ఏం పని చేయలేము. అనుకున్న దాన్ని కంపల్సరీగా పూర్తయ్యేటట్టుగా మనం చేసుకోవాలి. గోల్ సెట్టింగ్, ఈ గోల్ లేకుండా మనం ఏం ఉండము. గోల్ లేనోడు గోల్ ఉన్నోడు కోసం పనిచేస్తాడట, మనల్ని వాడుకుంటాడు. లీడర్కి ఎదగాలంటే మనకు ఒక గోల్ ఉండాలి, గోల్ కోసం మనం పనిచేయాలి. మన గోల్ కోసం మనం పని చేయకుంటే వేరే గోల్ ఉన్నోడు మన గోల్ను వాడుకుంటాడు. అంటే మనల్ని వాళ్ళ యొక్క గోల్ యొక్క సెట్టింగ్ కొరకు, గోల్ను రీచ్ కావడానికి మనల్ని వాడుకుంటుంటారు. కాబట్టి ఇంకొకరు మనల్ని వాడుకున్నట్టుగా కాదు, లేబర్గా కాదు, ఒక లీడర్గా ఉండడానికి ప్రయత్నం చేసే ఉద్దేశమే ఇంపాక్ట్. టైం మేనేజ్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు 8 అన్నాము, టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. 8 అవర్స్ మీరు దేనికి కేటాయిస్తున్నారు అనేది చూసుకోండి. రీజనింగ్, కమ్యూనికేషన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, నెక్స్ట్ బేసిక్స్, థియరీస్, ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్, ఫిగర్స్, డిస్క్రిప్షన్స్, లెర్నింగ్, సైన్స్ అండ్ ఎట్సెట్రా. అంటే నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఏ బిజినెస్ కావచ్చు, స్కిల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు నేర్చుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి టోటల్ బేసిక్స్ ఏమున్నాయి, థియరీస్ ఏమున్నాయి, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకున్న బుక్లో కాకుండా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం బయట నుంచి ఆన్లైన్లో, నెట్లో ఎక్కడి నుంచో తీసుకొని దానికి సంబంధించిన డాటాను అంతా కూడా కలెక్ట్ చేసుకొని కొత్త లెర్నింగ్ను, కొత్త సైన్స్ను మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ నాట్ ఇంకెప్పుడు, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు, ఒకసారి మీరు ఆలోచించుకోండి, ఫోకస్ చేయండి. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రిజల్ట్స్ దే విల్ నెవర్ చేంజ్. ఇప్పుడు నాకు ఒక యాటిట్యూడ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మోకింగ్ అలవాటు ఉంది. స్మోకింగ్ మంచిది కాదని అందరు చెప్తున్నారు, స్మోకింగ్ మానేయమని డాక్టర్ కూడా చెప్పాడు. మానేయాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్నటువంటి ఒక అలవాట్లో ఒక మార్పు అనేది తీసుకురావాలి, అంటే ఒక చేంజ్ అనేది రావాలి. ఆ చేంజ్ ఏంటి అంటే ఒకే రోజు రాకపోవచ్చు, ఆ చేంజ్ మెల్లమెల్లగా రావాలి. అంటే నేను డైలీ ఒక ప్యాకెట్, ఒక 10 సిగరెట్స్ నేను స్మోక్ చేస్తుంటాను. నేనేం చేయాలి? కనీసం ఒక రోజు ఒక సిగరెట్ తగ్గించాలి, 9 సిగరెట్స్, మెల్లమెల్లగా 8 సిగరెట్స్. అంటే నా ఫోకస్ అంతా ఎక్కడ ఉండాలి? సిగరెట్ను మానేయాలి, స్మోకింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అనే దగ్గరికి నేను రావాలి. అంటే ఐ హ్యావ్ టు ఫస్ట్ నేను రిజల్ట్ చూడకూడదు. ఈ రోజు ఒక్కరోజు నేను సిగరెట్ మానేస్తే మళ్ళీ రెండో రోజు, మూడో రోజు మళ్ళీ మనకు కావాలనిపిస్తుంది. కాబట్టి స్లోలీ దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి 9, 8, 7 ఒకరోజు సిగరెట్ ఫ్రీ ఇక మనం ఉన్నట్టయితే మనం ఫోకస్ చేస్తే ఆ రిజల్ట్ మనకు వస్తుంది. కాబట్టి ఇఫ్ యూ ఫోకస్ ఆన్ రిజల్ట్స్ యూ విల్ నెవర్ చేంజ్. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ చేంజ్ అంటే 10 to 9, 9 to 8 సిగరెట్స్ మనం ఎట్లాగైతే చేంజ్ చేసుకుంటూ వస్తున్నామో దాని మీద ఫోకస్ చేయండి. చేస్తే యూ విల్ గెట్ రిజల్ట్స్. ఏదో ఒక రోజు తప్పకుండా నీకు సిగరెట్ బ్యాడ్ హ్యాబిట్ అనేది పోయి సిగరెట్ లేకుండా హ్యాపీగా ఉండే రోజు కూడా మనకు వస్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా అనుకోవాలి, అనుకున్నది సాధించాలి. మరి సాధించాలంటే చూడండి, సమ్ పీపుల్, ఇక్కడ ఒక పిక్చర్ మనం చూసినట్టయితే, సమ్ పీపుల్ విల్ హేట్ యూ నాట్ బికాస్ యు ఆర్ రైట్ బట్ బికాస్ యు ఆర్ డిఫరెంట్గా ఉన్న వాళ్ళందరినీ కూడా చాలామంది చాలా రకాలుగా అంటాడు. అడేంద్రాడు తేడా ఉన్నాడు అని అంటారు. తేడా అంటే డిఫరెంట్గా ఉన్నాడు, వాడు మనలాగలేడు, నలుగురితో పాటు నారాయణ అనాలా కానీ వీడు సపరేట్గా, ఊరందరిది ఒక దారి అయితే ఉల్పి కట్టేది ఒక దారి అన్నట్టుగా అందరూ ఒకవైపు పోతుంటే వాడు డిఫరెంట్గా పోతున్నాడు ఏందని అంటాడు. ఎస్, ద పర్సన్ హూ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్ హీ ఈస్ ద విన్నర్. కొత్త పాత్ను అతను సృష్టిస్తున్నాడు. అంటే అందరూ దీన్ని మనం నెగిటివ్గా తీసుకోవద్దు. అందరూ మంచిగా స్టూడెంట్స్ ఉన్నారు, బ్యాడ్ హ్యాబిట్స్ లేకుంటున్నారు. కానీ ఒకటి మాత్రం ఒక కొత్త దారిలో పోయి డ్రగ్స్కి అలవాటు పడో ఇంకేదో బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడితే అది విన్నింగ్ పర్సన్ లక్షణం కాదు. గుడ్ వైపే మనం ఆలోచిస్తాం. విన్నర్ ఎప్పుడు గుడ్ వైపే ఉంటాడు. కాబట్టి మనం కొత్తగా ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు నలుగురు మనల్ని వేలెత్తి చూపిస్తారు. ఒక వేలెత్తి చూపించినప్పుడు వాళ్ళకి తెలియదు మిగతా వేళ్ళని వాళ్ళని చూపిస్తున్నాయని. కానీ మనం ఒకటి అనుకోవాలి, ఎవరేమనుకున్నా నా లక్ష్యం ఒకటే, అకుంఠిత దీక్షతో, నిరంతర శ్రమతో, పట్టువదలని విక్రమార్కులాగా నేను ప్రయత్నం చేసి నేను అనుకున్నది సాధిస్తాను అనుకోవాలి. మరి అలాంటి క్రమంలో మనం ఎట్లాంటి పర్సన్స్ మన చుట్టూ ఉండాలి? చూస్ పీపుల్ హూ సపోర్ట్ అండ్ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేసి మిమ్మల్ని అర్థం చేసుకుంటారో వాళ్ళ వెంట ఉండండి. మిమ్మల్ని సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని ప్రతిసారి డిస్కరేజ్ చేసే వాళ్ళ చుట్టూ, మిమ్మల్ని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే వాళ్ళు మీ చుట్టూ ఉండకుండా చూసుకోండి. మేక్ యూ ఫీల్ ఎట్ హోమ్. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో దాన్ని ఒక హోమ్ లాగా ఫీల్ కావాలి. అలా హోమ్ లాగా లేదంటే యూ జస్ట్ కమ్అట్ ఫ్రమ్ దేర్. హానర్ యువర్ బౌండరీస్. మిమ్మల్ని, మీ యొక్క బౌండరీస్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళ చుట్టే ఉండండి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్టీకి వెళ్ళాను, నేను నాన్ ఆల్కహాలిక్, ఎనీ ప్రాబ్లం మేడం? సరే, ఎవరో మాట్లాడుతున్నారు, మ్యూట్లో ఉండండి. ఐఎమ్ నాన్ ఆల్కహాలిక్. మా ఫ్రెండ్ మంచి డబ్బున్నాడు, బాగా డబ్బు సంపాదించాడు, కోటీశ్వరుడు. ఒక గ్రాండ్ పార్టీ ఇస్తున్నాడు, ఒక సక్సెస్ వచ్చింది ఆయనకి, ఒక పార్టీ ఇస్తున్నాడు, అందరిని ఇన్వైట్ చేశాడు, నన్ను కూడా ఇన్వైట్ చేశాడు, ప్రేమగా మా ఇంటికి వచ్చి ఇన్వైట్ చేశాడు. రమణ నువ్వు రా ఒకసారి అంటే, ఎందుకు అంత పెద్ద పార్టీలో నేను డ్రింక్ చేయను కదా అంటే, నో ప్రాబ్లం యూ కమ్ అని అంటాడు. అన్న తర్వాత సరే అని చెప్పి నేను వెళ్తాను. ఆయన మనసులో ఏదో ఉంది కానీ నన్ను పిలిచాడు, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అంతా టేబుల్స్ దగ్గర కూర్చున్నారు, నేను కూడా ఒక దగ్గర కూర్చున్నాను. కూర్చున్న తర్వాత తీసుకొచ్చి నాకు ఆల్కహాల్ ఆఫర్ చేశాడు, లిక్కర్ ఆఫర్ చేశాడు. చేస్తే నేను వద్దన్నాను. అరే చుట్టూ ఇంతమంది ఉన్నారు, ఇంత పెద్ద పార్టీ, ఇంత ఖర్చు పెట్టి ఇస్తున్నాను, నువ్వు తాగకుంటే నాకు ఏం హ్యాపీ ఉంటుంది, నువ్వు కంపల్సరీ తాగాల, నా కొరకు ఒక్క పెగ్గైనా, స్మాల్ పెగ్గైనా తీసుకోవాలంటున్నాడు. కానీ నా బౌండరీస్ ఆయనకి ఏంటో తెలుసు, అయినప్పటికీ నన్ను అక్కడ ఫోర్స్ చేస్తున్నాడు. కాబట్టి యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ దట్ టైప్ ఆఫ్ థింగ్స్. నిన్ను ఎవరైతే హానర్ చేయరో, నీ బౌండరీస్ని ఎవరైతే గుర్తించరో, నీ కమిట్మెంట్ని ఎవరైతే పట్టించుకోరో, వాళ్ళ దగ్గర మనం ఉండడానికి ప్రయత్నం చేయొద్దు. సో జస్ట్ వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ దేర్. అక్కడ నుంచి మనం బయటకు వచ్చేసేయాలి, అక్కడ నుంచి వెళ్ళి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. అతను ఏమనుకుంటాడు అని చెప్పేసి, నువ్వు ఒక పెగ్గు తాగి, ఒక సిగరెట్ తాగితే నీకు కంటిన్యూస్గా ఒకసారి తాగినావు కదా, రెండోసారి ఎందుకు తాగో, మూడోసారి ఎందుకు తాగో అనే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు. కాబట్టి ఎంతసేపు సమాజంలో ఇట్లాంటిదే ఉంటుంది. కాబట్టి మనం డిఫరెంట్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన బౌండరీస్ను మనం గౌరవించే వారి చోటునే మనం ఉండాలి. షో అప్ ఫర్ యూ. నీ కోసం ఎవరైనా కర్టెసీ చూపించే వాళ్ళు, ప్రేమ చూపించే వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర ఉండు. హూ వాంట్స్ టు సీ యూ సక్సీడ్. నిన్ను ఎవరైతే విజేతగా చూడాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉండు. హూ లవ్స్ యూ సీయింగ్ గ్రో. ఎవరైతే నిన్ను పెరగడాలి, ఉన్నత స్థితికి ఎదగాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళ చుట్టూ ఉండు. ఇన్స్పైర్ యూ టు బి బెటర్. నిన్ను ఎవరైతే బెటర్గా ఉండడానికి ఇన్స్పైర్ చేస్తున్నారో వాళ్ళ చుట్టూ ఉండాలి. సో మనం అందరం కూడా ఇట్లాంటి వాళ్ళు లేని సమాజంలో ఉండాలి. అంటే దీనికి నెగటివ్గా ఉండి ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మనం దూరం చేసి ఇట్లాంటి వాళ్ళు ఉన్న చోటనే మనం ఉండే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా మనం కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న సామెత ఏంటంటే, 5 ఫూల్స్తో తిరిగితే కొన్ని రోజుల తర్వాత మనం ఒక 6వ ఫూల్ అవుతామట. 5 టెర్రరిస్టులతో మనం తిరిగితే కొన్ని రోజుల తర్వాత మనం 6వ టెర్రరిస్ట్ అవుతామట. అదే ఒక 5 ఇంటెలెక్చువల్ పీపుల్తో తిరిగితే కొన్ని రోజుల తర్వాత మనం 6th ఇంటెలెక్చువల్ పర్సన్ అవుతామట. సో చూజ్ పీపుల్, ఎట్లాంటి పీపుల్ నీకు ఉండాలో మనమే చూజ్ చేసుకోవాలి. కాబట్టి మనం బాగుండాలంటే మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుండాలి. గంజాయి వనంలో తులసి మొక్కను పెడితే అది కూడా గంజాయి లాగానే మారిపోతుంది. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువగా, గంజాయి మొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తులసి మొక్క పవిత్రతను కోల్పోదేమో కానీ దాని యొక్క వాసన అన్ని కూడా కోల్పోతుంది. అదే గంజాయి వనంలో తులసి మొక్క అలా ఉంటే, తులసి వనంలో గంజాయి మొక్క ఉందనుకో, 100 మందిలో ఒక 10 మందిలో ఒక చెడ్డవాడు ఉంటే ఆ చెడ్డవాడు కూడా మంచివాళ్ళలాగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉండే క్రౌడ్ ఏదైతే ఉందో, ఎక్కువ మంది బాగా మంచిగా ఉండే వాళ్ళ చుట్టే మనం ఉండాలి. అందరు చెడ్డ వాళ్ళలో మనం ఒక్కళ్ళం ఉన్నామనుకోండి, ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు ఒక వీక్ పాయింట్లో మనం కూడా వాళ్ళలాగే తయారవడానికి అవకాశం ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, చూస్ ద పీపుల్ హూ లైక్స్ యూ, హూ లవ్స్ యూ. నెక్స్ట్ ఇంకోటి, మనం ఒక సక్సెస్ఫుల్ పీపుల్కు అన్సక్సెస్ఫుల్ పీపుల్కు మధ్య ఉండే డిఫరెన్స్ కనుక చూసినట్టయితే, సక్సెస్ఫుల్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ విన్నర్స్. సక్సెస్ పీపుల్ ఆల్వేస్ విన్నర్స్. విన్నర్స్ ఏం చేస్తారంటే దే టాక్ అబౌట్ ఐడియాస్. ఎప్పుడు కూడా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త ఆవిష్కరణల గురించి మాట్లాడుతుంటారు. కానీ అన్సక్సెస్ పీపుల్ ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా నెగిటివిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర దే టాక్ అబౌట్ పీపుల్. వీళ్ళేమో ఐడియాస్ గురించి మాట్లాడతారు, పీపుల్ యొక్క ఐడియాస్ గురించి వీళ్ళు మాట్లాడితే దే టాక్ అబౌట్ పీపుల్. పర్సనల్గా పీపుల్ గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు. దే నెవర్ గ్రో. సక్సెస్ఫుల్ పీపుల్ దే వాంట్ టు అదర్స్ సక్సీడ్. ఇతరులు కూడా సక్సెస్ కావాలని చెప్పి ఒక చెయ్యి అందించి పైకి లేపే ప్రయత్నం చేస్తారు సక్సెస్ఫుల్ పీపుల్. అన్సక్సెస్ పీపుల్ ఏం చేస్తారంటే నేను మాత్రమే బాగుండాలనే స్వార్థం వల్ల ఉంటుంది కాబట్టి ఇంకొకరిని పైకి రాకుండా దే వాంట్ అదర్స్ టు ఫెయిల్. వాళ్ళు ఫెయిల్ కావడానికి ఎంతో దోహదం చేస్తూ ఉంటారు. సో మనం ఇప్పుడు ఇంపాక్ట్లోకి వచ్చాం కాబట్టి ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత ఒక 30 days తర్వాత మీరందరూ కూడా మోటివేషనల్ స్పీకర్స్ అవుతారు. సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం చూడండి, మీరు ఇక్కడ కొన్ని పిక్చర్స్ మనం చూసినట్టయితే చాలామంది మన మెదడులో రకరకాల ఆలోచనలు, స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి. మనం నలుగురితో మీట్ అవుతున్నాము, కలుస్తున్నాము, ఎన్నో సెషన్స్ మనం అటెండ్ చేస్తున్నాము. ఒక రోజు మళ్ళీ 3rd పిక్చర్లో మనం చూసినట్టయితే మనమే అక్కడ నిలబడి ఒక సెషన్ ఇస్తున్నాము. సో వీ హ్యావ్ టు షేర్ ద నాలెడ్జ్ అండ్ ఇన్స్పైరింగ్ అదర్స్. ఎట్లా ఉండాలి మనం షేర్ చేసే నాలెడ్జ్? సోషల్ మీడియాలో ఈరోజు యూట్యూబ్లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, లింక్డ్ఇన్లో కానీ ఎన్నిట్లో ఎంతోమంది ఎన్నో రకాల వీడియోస్, ఎంతో ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారు. సో ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని నింపేటట్టుగా, ఒక కొత్త జ్ఞానాన్ని అందించేటట్టుగా అది ఉండాలి. షేరింగ్ ద నాలెడ్జ్ అండ్ ఇన్స్పైరింగ్ అదర్స్. ఎవరైతే
బాధలో ఉన్నారో, ఎవరైతే నిరాశలో ఉన్నారో, జీవితంలో ఇంకా అసలు సంతృప్తి లేదు, జీవితం అంటే ఇంతే అని ఎవరైతే నిస్సత్తువలో ఉన్నారో అట్లాంటి వాళ్ళను నీ మాటల ద్వారా మేల్కొల్పాలి. అట్లాంటి వాళ్ళకి జీవితం మీద ఆశ చిగురించేలా చేసేటట్టుగా ఉండాలి. అలాంటి వీడియోస్ కావచ్చు, అలాంటి స్పీచెస్ కావచ్చు, ఎంతో కొన్ని వేల మందిని, కొన్ని లక్షల మందిని కదిలిస్తాయి. కాబట్టి 10K ప్లస్ ఫాలోవర్స్ మనం ఒక ఇన్‌స్టాలో గాని, ఫేస్‌బుక్‌లో గాని ఉన్నట్టయితే మనకు ఫాలోవర్స్ అంత ఉండాలి. మనం ఇచ్చే ప్రజెంటేషన్ వందల్లో ఉండాలి. 100 ప్లస్ ప్రజెంటేషన్స్ మనం ఉండాలి. అంటే ఈ ఉన్న స్థితి ఇప్పుడు ఏదైతే ఉందో దాని నుంచి మనం ఇంకా హై లెవెల్‌కెళ్ళాలి అంటే తప్పకుండా మనం వి హావ్ టు లెర్న్ సంథింగ్. అది ఎక్కడో జరగదు, మన ఇంపాక్ట్‌లో జరుగుతుంది. ఇంపాక్ట్‌లో ఫ్రీగా జరుగుతుంది. కొత్త కొత్త స్పీకర్స్ మనం చూస్తాం. ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు మనకు దీంట్లో. మీరు అసలు వండర్ అవుతారు. 28 డేస్‌లో మనం చూసినట్టయితే కొత్త కొత్త స్పీకర్స్ వాళ్ళు చెప్పే విషయాలు మనం చూస్తే వాళ్ళు ఎన్నో బుక్స్ చదువుతారు. ఎంతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. ఒక పీపీటీ రూపంలో మీ ముందు ప్రజెంట్ చేస్తారు. వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ వాళ్ళు చెప్తుంటారు. ఎక్కడ మనకి దొరకదు. ఎన్ని పుస్తకాలు చదివినా ఇంత నాలెడ్జ్ రాదు. కాబట్టి ఇక్కడ జరుగుతుంటుంది. ఇదొక ట్రాన్స్‌ఫార్మింగ్ స్టేజ్ అనుకోండి. ట్రాన్స్‌ఫార్మింగ్ మంత్ అనుకోండి. ఈ ట్రాన్స్‌ఫార్మేషన్ జరిగిన తర్వాత మీరు బయటకొచ్చిన తర్వాత మీకు కొంతమంది ఫాలోవర్స్ అవుతారు. మీరిచ్చే ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఎన్నో వ్యూస్ వస్తాయి. మీరు ఎంతో మందిని మెంటర్స్‌గా మీరు కూడా తయారు చేస్తారు. So dear friends, successful people don't hoard their knowledge. They actively share it to inspire and empower others. By mentoring, speaking and creating content, they leave a lasting impact and pave the way for the next generation of achievers. ఇప్పుడు గంప నాగేశ్వరరావు సార్ చేస్తున్నటువంటిది మొత్తం ఇది ఒకటేనండి. ఈ స్లైడ్ గనక మనం చూసినట్టయితే కొన్ని వేల మంది ట్రైనర్స్ తయారయ్యారు. ఎన్నో స్కిల్స్ వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ యొక్క స్పీచెస్ ఇస్తున్నారు. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, ఇంపాక్ట్‌లో వచ్చే ప్రతి స్పీకర్ ఎవరైనా ఎంత గొప్ప స్పీకర్ అయినా బయట సెషన్‌లో ₹1,00,000 తీసుకున్నా ఇక్కడికొచ్చిన తర్వాత మన వర్చువల్ డయాస్‌లో ఒక క్లాస్ చెప్తున్నాడంటే దట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏ ఒక్కరు కూడా రూపాయి ఇవ్వరు, రూపాయి అడగరు. అంటే మీకు ఇస్తున్నటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మరి డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారని మీరు అనుకున్నట్టయితే మనకు ఆఫ్‌లైన్ అనేది ఒక ట్రైనింగ్ మాడ్యూల్ ఒకటి ఉంటుంది సైకిల్. ఆ సైకిల్ మనకు చెప్పేటప్పుడు తప్పకుండా దానికి కావాల్సినటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. అవన్నీ చెప్పాలంటే ఒక 4 వాల్స్‌లో మనం ఉండాలి. ఉండాలి అంటే అది ఒక కంఫర్టబుల్ ఉండాలి, కంజీనియల్ ఉండాలి. అది కూడా ఎట్లా చూజ్ చేస్తారంటే ఒక మంచి వాతావరణం. రేపు మీరు ఒక మంచి స్పీకర్ అయిన తర్వాత, ఒక మంచి ట్రైనర్ అయిన తర్వాత కార్పొరేట్ సెక్టార్‌లోకి మీరు వెళ్ళినట్టయితే ఆ కార్పొరేట్ సెక్టార్‌లో ఉండే ఆ యాంబియన్స్‌ని మీరు చూసి ఏ ఇన్ఫీరియర్ ఫీల్ కాకుండా ఉండడానికి అట్లాంటి వాతావరణాన్ని ముందే ఇక్కడ మనకు క్రియేట్ చేసి దీంట్లో మనకు ట్రైనింగ్స్ ఇస్తారు ఆ 2 డేస్. మనకు ఆ అలవాటు అయిపోతుంది కాబట్టి ఎంత పెద్ద హాల్ అయినా, ఎంత మంచి సోఫిస్టికేటెడ్ ఏరియా అయినా, ఎంత రిచ్ అయినా గాని మనం అక్కడ నిలబడి మనం మాట్లాడగలిగే కాన్ఫిడెన్స్ మనకు వస్తుంటుంది. కాబట్టి ఆ 2 డేస్ ఉండే అకామిడేషన్ ఖర్చు కావచ్చు, మీకున్నటువంటి ఆ హోటల్ ఖర్చులు కావచ్చు, ఆ హాల్ ఖర్చులు మాత్రమే మీ దగ్గర కలెక్ట్ చేస్తారు. కాబట్టి డోంట్ థింక్ దిస్ 4,500 గోస్ టు ఇంపాక్ట్. ఇందులోకెళ్ళి ఒక్క రూపాయి కూడా ఇంపాక్ట్‌కి రాదు. ఈ 4,500 కూడా టోటల్లీ గోస్ టు హోటల్ మేనేజ్మెంట్. సో డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఆలోచించకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మనం షేర్ చేసుకోవాలి నాలెడ్జ్ ఎప్పుడు కూడా. ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది. చాలా విషయాలు తెలిసిన ఇంపాక్ట్‌కి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మీరందరూ కూడా అలా మీ ఫ్రెండ్స్‌కి అందరికి చెప్పండి. చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి. ఇప్పటి నుంచి ఒక మోటివేటర్‌గా తయారుగాండి. మీతో నలుగురిని తీసుకొస్తే లెర్నింగ్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కువ మంది వచ్చారనుకోండి మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో చూద్దాం మనం కొంత సమ్ విన్నర్స్ స్టోరీస్ చూసినట్టయితే ఎలాన్ మస్క్ గురించి నేను ఇంతకుముందే చెప్పాను. అడ్వైజర్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్. ఇతను డిఓజీ అనే ఒక సంస్థకి ఇప్పుడు అధినేతగా ఉన్నాడు అమెరికాలో. గ్రేట్ ఇన్నోవేటర్. రిలెంట్‌నెస్ లెర్నింగ్ అండ్ ఇన్నోవేషన్. రాకెట్స్, ఆటోమొబైల్, టెస్లా అనేది మీ అందరికీ తెలుసు. ఇండియాలో కూడా ప్రవేశపెట్టబోతున్నాడు. ఎనర్జీలో కూడా ఉన్నాడు. హి రీడ్స్ 80-100 అవర్స్ పర్ ఏ వీక్. మరి ఒక రోజు 24 అవర్స్ ఉన్నాయి. మరి ఒక వీక్‌లో 80-100 అవర్స్ చదవడానికి మాత్రమే కేటాయిస్తారట. అంటే అంత గొప్పవాడు కూడా డబ్బు చాలా ఉంది. ఇంకా నాకెందుకు అనుకోవట్లేదు. ఎవ్రీ వీక్ 80-100 అవర్స్ అతను కష్టపడుతున్నాడంటే రీడింగ్. కొత్త నాలెడ్జ్. ఈరోజు రాకెట్ పైకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్ కిందకొచ్చింది అంటే తను కూడా కొంత నేర్చుకున్నాడు. అసలు వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ దట్? వాట్ ఈస్ ద టెక్నాలజీ బిహైండ్ దట్ అని అనుకున్నాడు. నేర్చుకున్నాడు. ఓహో! ఇట్లా చేస్తే కూడా సాధ్యమవుతుంది అని అనుకున్నాడు. తనకున్నటువంటి నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకున్నాడు. ఎక్స్‌పాండ్ చేసుకున్నాడు. ఈరోజు ఒక విజేతగా నిలబడ్డాడు అతను. మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ విన్నర్‌నైనా తీసుకోండి, ఊరికే రాదు. ఈ విజయం అనేది ఎప్పుడు కూడా ఊరికే రాదు. క్రిస్టియానో రొనాల్డో ఫుట్బాల్ ప్లేయర్‌ని మీరు చూసుకున్నట్టయితే అతను ఎంత కింది స్థాయి నుంచి వచ్చాడో మీ అందరికి తెలుసు. ఒకప్పుడు షూస్ కూడా సరిగ్గా లేని పరిస్థితి నుంచి ఒక ప్రపంచంలోనే ఒక ఫుట్బాల్ అంటేనే రొనాల్డో పేరు. రొనాల్డో అంటే ఫుట్బాల్, ఫుట్బాల్ అంటే రొనాల్డో. హార్డ్ వర్క్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. ఈ హార్డ్ వర్క్, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైనర్‌గా మనకది కావాలి. హి ట్రైన్స్ రిగరస్‌లీ, ఫాలోస్ స్ట్రిక్ట్ రొటీన్. మళ్ళీ దాన్ని తప్పకుండా స్ట్రిక్ట్‌గా రొటీన్. తన ప్రాక్టీస్ టైమ్ వచ్చిందంటే హవర్స్ టుగెదర్ అక్కడే ఉండేవాడు. ఎప్పుడు కూడా దాన్ని స్కిప్ చేసేవాడు కాదు. అన్‌స్టాపబుల్ మైండ్ సెట్.
ఆగేవాడు కాదు. ఒక విజయం వచ్చిందంటే ఆ విజయం దగ్గర ఆగేవాడు కాదు. కంటిన్యూయస్. మనం కూడా అన్‌స్టాపబుల్. ఈరోజు ఇక్కడ ఉన్నాం. రేపు ఇంకో స్థాయిలో ఉండాలి. రేపు ఇంకా హై లెవెల్‌లో ఉండాలని మనం ఆలోచించుకున్నట్టయితే తప్పకుండా విజయం మనల్ని వరిస్తుంది. మనం కూడా ఒక విన్నర్‌గా ఉంటాం. హి సేస్ టాలెంట్ వితౌట్ హార్డ్ వర్క్ ఈస్ నథింగ్. టాలెంట్ ఎంత ఉన్నా హార్డ్ వర్క్ లేకపోతే దానికి తగ్గట్టుగా మనం కమిటెడ్‌గా లేకున్నట్టయితే ఎట్టి పరిస్థితుల్లో మనకు విజయం రాదు అని చెప్తున్నాడు. ఇక చూసినట్టయితే నరేంద్ర మోడీ గారి గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు జరుగుతున్నటువంటి భారతదేశ పరిణామాలన్నీ కూడా మనం అందరం గమనిస్తున్నాం. నరేంద్ర మోడీ ఒక చాయ్ వాలా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ ఇండియా యొక్క గ్లోరీని ప్రపంచ దేశాల్లో పెంచిండు అంటే అతను అంత ఆషామాషిగా రాలేదు. చూడండి, సక్సెస్ఫుల్ పర్సన్ ఒక విన్నర్ యొక్క పైన జీవితాన్ని మాత్రమే మనం చూస్తాం. ముఖేష్ అంబానీ యొక్క అంటాలియో బిల్డింగ్‌నే చూస్తాం కానీ ఆ బిల్డింగ్ రావడానికి దానికి బేస్ ఏంటి అనేది మనం చూడం. కనబడదు. ఒక చెట్టు పెరిగి పెద్దగయిన తర్వాత మంచి పూలు, పండ్లు ఇస్తుంది మనకు. మనకు అందమైన చెట్టులాగా కనిపిస్తుంది. బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. స్వీట్ ఫ్రూట్స్ మనకు కనిపిస్తాయి. కానీ అదంతా ఏపుగా పెరిగి మనకు అన్ని ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ఇవ్వడానికి అది కిందికి తన వేర్లను రాళ్ళల్లో, రప్పలల్లో చొచ్చుకొని అడ్డం వచ్చే రాళ్ళని తొలగించుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ వేర్లు లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత స్ట్రగుల్ అయిందో మనకు తెలియదు. మరి నరేంద్ర మోడీ గారు ఒక చాయ్ వాలా నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయిందంటే హార్డ్ వర్క్ లేకుండా అయిందా? కమిట్మెంట్ లేకుండా అయిందా? విజనరీ లేకుండా అయిందా? ఫ్యూచర్‌లో నేను గొప్పవాడిని కావాలన్న ఆలోచన లేకుండా అయిందా? నెగటివిటీ ఉంటే అయ్యేవాడా? సో డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. లీడర్‌షిప్, విజన్ అండ్ సక్సెస్‌కు పెట్టింది పేరు నరేంద్ర మోడీ గారు. హార్డ్ వర్క్ ఉంది, డిసిప్లిన్ ఉంది, అడాప్టబిలిటీ, కొత్త సిట్యుయేషన్స్‌కి తొందరగా అడాప్ట్ అయిపోతాడు. ఓవర్‌కమింగ్ ద ఛాలెంజెస్, ఎట్లాంటి ఛాలెంజ్‌నైనా గానీ ఓవర్‌కమ్ చేసే గుండె ధైర్యం అతనిలో ఉంది. దానికి తగ్గట్టుగా ఫోర్‌సైట్, ముందు చూపు ఉంది. ఫియర్‌లెస్‌నెస్, అసలు ఫియర్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కల్పన మేడం ఫియర్‌తోని నేర్చుకోవడం ఆపేశారు. ఫియర్‌లెస్‌నెస్ ఇది మనల్ని ఏం చేస్తుందంటే గ్రోత్ జోన్‌లోకి తీసుకెళ్తది. నెక్స్ట్ బోల్డ్ డిసిషన్ మేకింగ్. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మాటిమాటికి డోల్డ్రమ్స్‌లో మధ్యలో అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉండదు. డైలమా ఎప్పుడు కూడా ఉండదు. ఒకటి తీసుకున్నామంటే నాట్ తీసుకోకుంటే తీసుకోకండి. తీసుకుంటే దానికి కట్టుబడి ఉండండి. కమిట్మెంట్‌తో పనిచేయండి. డెఫినిట్‌గా మీరు దాంట్లో సక్సెస్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ జెఫ్ బెజోస్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ అమెజాన్. ఇంతకుముందు అమెజాన్ గురించి చెప్పిన. కస్టమర్ ఒబేషన్, ఆయనకు కావాల్సింది కస్టమర్స్, వాళ్ళకి ఏం కావాలో చూస్తాడు. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఎక్కడ కూడా ఒక చిన్న కిరాణా కొట్టు లేదు నాకు. కానీ ప్రపంచ మార్కెట్ ప్రపంచమే ఆయనకి ఇప్పుడు ఒక దుకాణం. ఏ ఇంట్లోనైనా గానీ ఒక వస్తువు రావాలంటే అమెజాన్ తెలియని వ్యక్తి లేడు ఈరోజు. మరి అతనికి షాప్స్ ఉన్నాయా? లేవు. సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. సూపర్ మార్కెట్ మనం వెళ్తే మనం కొనుక్కొని వస్తాం. కానీ డైరెక్ట్ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి డైరెక్ట్‌గా మన ఇంటికి వస్తుంది. ఆన్‌లైన్‌లో రేట్లు కొంచెం తక్కువగా ఉంటాయి అని ఇంటింటికి చేరవేస్తున్నాడు. అంత పెద్ద నెట్వర్కు, అంత పెద్ద కంపెనీస్ ఇతనికి అమెజాన్ అతనికి ఉన్నాయి. ఎలా సాధ్యమైంది ఇదంతా కూడా? కమిట్మెంట్ లేకుండానే అయిందా? సో ఒక్కసారి ఆలోచించండి. రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్. ఎవరు? ఏ జర్నీ ఫ్రమ్ రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్, ఏపీజే అబ్దుల్ కలాం గారు. మరి చిన్నప్పుడు మనందరికీ తెలుసు. అందరు పిల్లలు సాయంత్రం పూట స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఆటలాడుకుంటుంటే ఇతను మాత్రం ఏం చేసేవాడు? తనకున్నటువంటి చిన్న కిరాణా కొట్టు, వాళ్ళ నాన్న నడిపించే కిరాణా కొట్టులో ఉండి సరుకులు అమ్మేవాడు. అందరూ మంచిగా ఉదయం లేసి ఏదో పని చేసుకొని హ్యాపీగా ఎక్సర్సైజో ఏదో లేక రీడింగ్ చేసుకుంటుంటే ఇతను మాత్రం ఉదయం లేసి ఇంటింటికి పేపర్‌లేసేవాడు. ఏ టైం? మార్నింగ్ టైం ఈయనది కాదు. ఈవినింగ్ టైం ఇతను కాదు. స్కూల్ టైమే. అయినప్పటికీ కూడా వాళ్ళందరికన్నా డిఫరెంట్‌గా ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తిగా ఈరోజు మిసైల్ మ్యాన్‌గా ఎదిగినటువంటి అద్భుతమైన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. మరి ఇట్లాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి కదా! ఊరికే సాధ్యమైంది అదంతా కూడా. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ దాకా వచ్చాడు. అతను పదవి కోసం ఎప్పుడు పాకులాడలేదు. పదవే అతన్ని వరించింది. దిస్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ అబ్దుల్ కలాం. భారతరత్న చాలా తక్కువ, చిన్న బిరుదు. నిజంగా భారతదేశ ముద్దుబిడ్డ. ఇన్‌స్పైర్డ్ మిలియన్స్ విత్ హిస్ విజన్. చివరికి చనిపోయేటప్పుడు కూడా తనకి ఇష్టమైనటువంటి ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తిలో నిలబడి డయాస్ దగ్గర మాట్లాడుతూ కుప్పకూలిపోయాడు. నిజంగా ఎంత ఈజీ డెత్ అది. ఎంత అనాయాస మరణం. ఎంత గొప్ప వ్యక్తులకు అట్లాంటిది వస్తది, కోరుకున్న చోట మరణించడం అనేది. నేను చెప్తూనే చనిపోవాలని కోరుకునే వాళ్ళకి అలా జరగడం అనేది రియల్లీ ఇట్ ఈస్ గాడ్ గిఫ్ట్. అంటే మనం అంటాం పుట్టడమే గాడ్ గిఫ్ట్ అనుకుంటాం. కానీ చావడం కూడా, అంటే మరణం రావడం కూడా ఒక గాడ్ గిఫ్ట్ లాంటిది. హాస్పిటల్‌లో ఉండి, ఐసీయూలో ఉండి కొన్ని రోజులు కష్టపడి అందరికి ఇబ్బంది పెట్టి చనిపోయే చావు అనేది బాధాకరంగా ఉంటుంది. దానివల్ల మన యొక్క ఫేమ్ కూడా తగ్గిపోతుంది. రతన్ టాటా, ఎథికల్ లీడర్‌షిప్, ఫార్మర్ చైర్పర్సన్ ఆఫ్ ద టాటా గ్రూప్. మీ అందరికి తెలుసు కరోనా టైంలో నా ఆస్తిలో ఉండే 650 కోట్ల ఎన్ని కోట్లు ఎంతో కొంత నా ఆస్తిని నేను ఇంత పర్సెంట్ నా ఆస్తి నేను రాసిస్తాను భారతదేశానికి అని చెప్పి అంత ఉదార స్వభావమైనటువంటి వ్యక్తి. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. డబ్బును వాడుకోవాలి. బావిలో నీళ్లుంటాయి. వాడకుంటే మురికి నీరు అవుతుంది. పారే నీరే స్వచ్ఛంగా ఉంటుంది. గలగల పారే సెలయేరులో ఉండే నీరంత స్వచ్ఛంగా నిలకడగా ఉండే బావిలో ఉండదు.
కాబట్టి మనకి ఎంత డబ్బు వచ్చినా అనేది ముఖ్యం కాదు. ఆ డబ్బుని ఎంత ప్రయోజనకరంగా ఇతరుల కొరకు మనం పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి రిస్క్ టేకింగ్ అనేది ఉండాలి. ట్రాన్స్‌ఫార్మ్డ్ టాటా గ్రూప్ ఇంటూ ఎ గ్లోబల్ బ్రాండ్ విత్ బిజినెస్ ఇన్ స్టీల్, ఆటోమొబైల్ అండ్ అసలు టాటా అంటే ఉప్పు నుంచి విమానం దాకా అంటాం మనం. ఉప్పు నుంచి టాటా ఉప్పు నుంచి విమానం దాకా కూడా వాళ్ళే ఉన్నాయి. అంటే అది వాళ్ళు తయారు చేయని వస్తువు అంటూ లేదు. మరి అలా ఎలా సాధ్యమైంది? ఆయన పనిచేస్తే కాదు కదా! ఆ విజన్ అది ఉండాలి. ఆ విజనరీ ఉండాలి. ఆ లీడర్‌షిప్ ఉండాలి. అందరిని కూడా తన వాళ్ళలాగా చూసుకునే వాళ్ళు కూడా కావాలి. నెక్స్ట్ విరాట్ కోహ్లీ మనందరికి తెలుసు, ఇండియన్ క్రికెటర్. ప్యాషన్ అండ్ రిలెంట్‌నెస్, హార్డ్ వర్క్ ట్రాన్స్‌ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ ఇంటూ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్ త్రూ ఎక్స్‌ట్రీమ్ డిసిప్లిన్. డిసిప్లిన్, కమిట్మెంట్. చూడండి ఆళ్ళు గ్రౌండ్‌లోకెళ్ళి అక్కడ స్టేడియంలోకెళ్ళి మొక్కి ఆ విజేత గాని ఎవరైనా గాని దాన్ని మొక్కి ఆడుతున్నారంటే వాళ్ళలో ఎంత కమిట్మెంట్ ఉంటుంది. వికెట్స్ గాని, బాల్స్‌ని గాని వాళ్ళు ఎంత పవిత్రంగా చూస్తారు. అట్లాంటి క్రికెటర్స్ ప్యాషన్‌గా పనిచేసేవాళ్ళు. ప్యాషన్ అనేది ఉండాలి. డ్రైవింగ్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. డ్రైవింగ్ చేసేవాళ్ళు కొందరుంటారు. డ్రైవింగ్ ప్యాషన్‌తో చేసేవాళ్ళు కొందరుంటారు. డ్రైవింగ్ ప్యాషన్‌తో ఎవరైతే చేస్తారో వాళ్ళు దే ఫీల్ హ్యాపీ ఇన్ డ్రైవింగ్. కానీ ఒక డ్యూటీ లాగా చేసేవాడు ఎప్పుడు కూడా అబ్బా! ఇంత దూరం నుంచి ఇక్కడి నుంచి అక్కడికెళ్ళాలని ఎప్పుడూ ఏదో ఒక రకమైనటువంటి బోర్‌డమ్ కలుగుతుంటుంది వాళ్ళకి. కానీ ప్యాషన్‌తో చేస్తే ఏ పని కూడా మనకు బోర్‌గా రాదు. కాబట్టి వర్క్ విత్ ప్యాషన్. ఏ పనైనా కావచ్చు, మనం చేసే పని ఇది అది అని లేకుండా మీరందరూ కూడా మీ పనిలో అది చేయండి. నెక్స్ట్ పీవీ సింధు కన్సిస్టెన్సీ, ఫోకస్. ఫస్ట్ ఇండియన్ వుమెన్ టు విన్ 2 ఒలింపిక్స్ మెడల్స్ ఇన్ బ్యాడ్మింటన్. చరిత్రలో ఒక పేజీ ఉంది ఆమెకి ఈరోజు. ఫస్ట్ ఇండియన్ వుమెన్ టు విన్ 2 ఒలింపిక్స్ మెడల్స్ ఇన్ బ్యాడ్మింటన్. చూడండి ఎన్ని సంవత్సరాలైనా ఎన్నేళ్ళైనా గానీ ఆ చరిత్రలో ఉండే పేరు మర్చిపోదు. మరి మనకేం పేరుంది? మనం ఎంతసేపు ఇతరుల చరిత్రలు చదవడము, ఇతరులకు చప్పట్లు కొట్టడమే గానీ మనకు చప్పట్లు కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనకు కూడా చరిత్రలో ఒక పేజీ కాకపోయినా ఒక పారాగ్రాఫ్ కాకపోయినా కనీసం ఒక లైన్ ఎక్కడన్నా మన పేరుతో ఉందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. సో, దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఎంతసేపు ఈ బాక్స్‌లో కూర్చొని బాక్స్‌లో ఆలోచించి నేను నా అపార్ట్మెంట్, నా కంపార్ట్మెంట్ అనుకుంటా కూర్చుంటే మనం ఎప్పటికీ డెవలప్‌లోకి రాము డియర్ ఫ్రెండ్స్. కష్టపడండి, పని చేయండి, నేర్చుకోండి. నేర్చుకోవడానికి ఒక మంచి వేదిక ఇంపాక్ట్. నెక్స్ట్ అరుణిమ సింహ. ఈమె గురించి మీ అందరికీ తెలుసు. ట్రైన్ యాక్సిడెంట్‌లో కాళ్ళు పోయినప్పటికి కూడా ఇండియన్ మౌంటైనీరింగ్‌లో కరేజ్‌తోని, అడ్వెంచర్‌తోని ఫస్ట్ ఫీమేల్ యాంప్యూటీ అంటే లెగ్స్ లేకపోయినా మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కి గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్ సంపాదించింది. దీన్ని అరుణిమ సింహ. ఈమె చరిత్రను మీరు ఒకసారి చదివి చూడండి. ఎంతసేపు మనము సక్సెస్ స్టోరీస్ చదవాలి, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. కానీ ఫెయిల్ అయిన వాళ్ళ స్టోరీస్ కూడా మనం చదవాలి. ఫెయిల్యూర్ స్టోరీస్. చదివితే ఏమవుద్దంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ అయ్యారు, ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు, తర్వాత సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటివి అని మనం చూస్తుంటాం. బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్ కింగ్. ఇతను యాక్టర్ కూడా ఉన్నాడు. ఫిలాసఫీ ఆఫ్ సక్సెస్, అడాప్టబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అతని బాడీలో అసలు ఎముకలు ఉన్నాయా లేవా, అసలు ఎంత బెండ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా మనకు తెలియదు. తను చేసే పనులు కూడా ఫ్లెక్సిబిలిటీని చూసుకుంటాడు. బీ లైక్ వాటర్ లాగా ఉండాలి. వాటర్ ఏంటంటే లిక్విడ్ స్టేట్. వాటర్ ఏ కంటైనర్‌లో పోస్తే, ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొంది ఉంటుంది. కాబట్టి మనిషి కూడా సాఫ్ట్‌గా వాటర్ లాగా ఉండాలి అని బ్రూస్ లీ గారి యొక్క ఎయిమ్. హార్డ్ వర్క్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్. చూడండి ఇతను ఏమంటాడంటే నాకు 1000 కిక్కులు తెలిసినటువంటి వ్యక్తితో భయం కాదు అని అంటాడు. తను మార్షల్ ఆర్ట్స్‌లో కరాటేలో ఫేమస్ కదా! అతను పోటీ పడుతున్నప్పుడు ఏమంటాడంటే 1000 కిక్కులు తెలిసినటువంటి వ్యక్తి అంటే నాకు భయం కాదు. కానీ ఒకే కిక్కును 1000 సార్లు ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తి అంటే నాకు భయం అని అంటాడు. అంటే వాడు పర్ఫెక్ట్‌గా చేస్తాడు. ఆ ఒక్క కిక్కుతోనే నన్ను ఓడగొడతాడని చెప్పే భయం నాకని చెప్పేసి చెప్తుంటారు. కాబట్టి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ పనైతే చేస్తున్నామో ఆ పని మీద ఫోకస్ చేయాలి. కన్సిస్టెంట్‌గా వర్క్ చేయాలి. చేయాలి గానీ 100 కిక్కులు, 1000 కిక్కులు నేర్చుకొని దేంట్లో కూడా పర్ఫెక్షన్ లేదనుకోండి మనం విన్ కాలేము. విన్నర్‌గా మిగిలిపోలేము. ట్రైన్డ్ ఫర్ హవర్స్ డైలీ. కొన్ని గంటలు ఒక రోజులో అతని పని అదే ఇంకా. రీడ్ ఓవర్ 2500 బుక్స్ ఆన్ ఫిలాసఫీ, సైకాలజీ అండ్ మార్షల్ ఆర్ట్స్. చూడండి నాలెడ్జ్ అతను ఒక ఫీల్డ్‌లో గొప్పోడు. అయినప్పటికీ కూడా ఫిలాసఫీ చదివిండు, సైకాలజీ చదివిండు. అవసరమా మరి? అవసరమే మనకు. ఎందుకంటే జీవితంలో బతకడానికి కూడా ఫిలాసఫీ కావాలి. ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి సైకాలజీ కావాలి. తనకు ఒక ప్యాషనేట్ ఫీల్ అయినటువంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఒక గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధించిండు. యాక్టర్‌గా కూడా మిగిలిపోయాడు. చివరికి తక్కువ ఏజ్‌లోనే చనిపోవడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదంతా చెప్పడానికి నా ఉద్దేశ్యం ఏంటి అంటే TTTWSలో మనం చేరితే మనకేంటి అనే వాళ్ళందరికీ కూడా మనమందరం కూడా ఒక విన్నింగ్ స్టేజ్, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి కావడానికి, ఒక మంచి ప్లేస్ మీరు ఏదైతే ఉన్నారో ఆ మంచి ప్లేస్ ఇంకా మంచి ప్లేస్ కావడానికి, మీ చుట్టూ ఉన్న అందరిలో ఒకరిగా కాకుండా అందరిలో ఒక డిఫరెంట్ వ్యక్తిగా మీరు మెలగడానికి, ఒక షైన్ కావడానికి, ఒక స్టార్ లాగా మిగిలిపోవడానికి ఉన్నటువంటి అవకాశమే TTTWS. సార్ ఈ 30 రోజుల్లోనే అద్భుతాలు జరిగిపోతాయంటే 30 రోజులలో ఏ అద్భుతాలు జరగవండి. కన్సిస్టెన్సీ మ్యాటర్స్. మీరు నేర్చుకున్నది ఏదైతే ఉందో రెగ్యులర్‌గా దాన్ని ప్రాక్టీస్‌లో పెడతారో ఏ వర్క్ అయినా అంతే. మనం ఒక ఈత నేర్చుకున్నామంటే ఈత నేర్చుకొని వదిలేస్తే
మీకు లెర్నింగ్ ఉంటుంది కానీ మీరు పర్ఫెక్షనిజం ఎప్పటికీ దాంట్లో రాలేదు. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు కూడా ఒక మంచి స్విమ్మర్ లాగా తయారవుతారు. కాబట్టి ఇక్కడ కూడా మనం రెగ్యులర్గా మనం ఏదైతే నేర్చుకుంటామో దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి, మన డైలీ లైఫ్కి అప్లై చేయండి. దాని ఇంపాక్ట్లో ఉండే అన్ని యాక్టివిటీస్లో మీరు మమేకం కండి, పార్టిసిపేట్ చేయండి, అవకాశం ఉన్న ప్రతి చోట మాట్లాడండి. ముఖ్యంగా ఇట్లాంటి సెషన్స్లలో వీడియోని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే ఏం తెలుస్తుంది అంటే మీ ఫీలింగ్స్ నాకు తెలుస్తాయి, నా ఫీలింగ్స్ మీకు తెలుస్తాయి. వీడియో ఆఫ్ చేసుకొని నేను పాఠం చెప్పాను అనుకోండి, ఎవరో చెప్తున్నారు ఏదో రేడియోలో విన్నట్టుగా ఉంటుంది. ఇది ఆడియో విజువల్ అంటే ఆడియో ఉంటుంది కానీ వీడియో అనేది ఉండదు. డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి ప్రోగ్రామ్ మీరందరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తారని, ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ చేస్తారని కోరుకుంటూ, ఇంకా ఇంతకన్నా ఎక్కువ చెప్పడం కూడా భావ్యం కాదు. సో ఇంతటితో నా సెషన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కటి అవకాశాన్ని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గంప నాగేశ్వరరావు సార్ గారికి, అండ్ మాధవ్ మేడం, ఆర్కే సార్, మహేంద్ర సార్, వెంకట్ సార్, కొల్లూరు వెంకట్ సార్, అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఒక ధైర్యంతో అడుగు ముందుకు వేసినటువంటి మా బ్యాచ్మేట్ 163 బ్యాచ్మేట్ అయినటువంటి డాక్టర్ పత్తి హిమబిందు గారికి, మిగతా మెంటర్స్కు, పార్టిసిపెంట్స్కు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మహేంద్ర సార్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ రమణ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.